సో ఇప్పుడు నిన్నటి వాక్యము, పోయినసారి చెప్పిన వాక్యం ఏంటంటే, మనం ముందుగా దేవుడి సన్నిధిలో ఏమవుతున్నాం, దేవునికి ఏమవుతున్నాం, పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం పొందుకుంటే మనం ఏమవుతాం, దేవుని సన్నిధిలో దేవునికి ప్రతినిధులుగా మారుతాం. రెండోది ఏమవుతాం, ప్రార్థన పుట్టుకొస్తుంది. ఏమొస్తుంది? ప్రార్థన పుట్టుకొస్తుంది. మూడోది సావాసం పెరుగుతుంది. సహవాసం, దేవునితో సావాసం, దగ్గర సావాసం పెరుగుతుంది. నాలుగోది ఏం పెరుగుతామంటే, మనం దేవుని కుమారులుగా కుమార్తెగా మారుతాం. వి బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డలుగా మారుతాం. అయితే రెబీలియస్ అంటే తిరుగుబాటు శరీరం, గుర్తుందా? మర్చిపోయినరా? సో దేవుని బిడ్డగా మనం కాకుండా, దేవుని సన్నిధిలో ఎదగకుండా, ఆశీర్వాదాలన్నీ పొందుకోకుండా, ఇప్పుడు చేతులే చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్లో ఉన్నాం, ఇంకా సిగ్గుపడుతున్నామండి. అవును, నాకు తెలుసు, మనము షార్ట్స్ వేసుకొస్తాము, అట్లా ఇట్లా అది ఇది అని. మంచిది వేసుకోండిరా, నువ్వు అభిషేకించబడాలి. సుట్టి గట్టు ఊడనే ఊడదు. పొద్దుగాల సేనులో దిగుతుంది, సాయంత్రం బయటికి వస్తుంది. సేను పంట పొద్దుగాల చీరలేపి గట్టిందంటే సాయంత్రం వచ్చే నాటు తీస్తుంది, కాలు చేతులు కడుక్కొని. అలాంటిది నువ్వు ఆడికే వస్తున్నావు, దున్నడానికి, నాటడానికి, కొయ్యడానికి. చప్పట్లు కొట్టుకో. కానీ మనం చేతులే కదపం, హ్యాండిక్యాప్ట్ అయిపోతాం. ఇక్కడికి వస్తే చేతులు కాలు పడిపోయినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా కొడుతున్నామ్మా ఎమిలియా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. నువ్వు ఎప్పుడు ఏది చేస్తావు అప్పుడే చూస్తా నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం మనకు తిరుగుబాటు చేస్తుంది. సో ఎప్పుడైతే మనము ఈ శరీరంలో ఉంటామో, మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ముందుకు పోలేము. ఇది తిరుగుబాటు. ప్రతి ఒక్క రియాబ్ సెంటర్, ఇది చూడండి, ఈ హృదయం అన్నది ఒక రియాబ్ సెంటర్ అంటే తెలుసా? తాగుబోతులు, తిరుగుబోతులు, ఆ బోతు ఈ బోతు అందరినీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి బాగా చేస్తారు. అయితే ఈ హృదయం ఒక రియాబ్ సెంటర్ లాంటిది, కానీ దీనికి వ్యతిరేకంగా తిరిగేది ఈ శరీరం. హృదయం అంటది దేవుడిలో ఉందాం, హృదయం అంటే దేవుని నామాన్ని మహిమపరచాం, ఈ హృదయం అంటే ప్రార్థనలో ఉండాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఈ హృదయం అంటే నేను దేవుని ప్రతినిధిని, నేను దేవుడిని వెంబడించే బిడ్డని, నేను ఇవన్నీ కార్యాలు చేయాలి అని ఏమంటది? ఈ హృదయం నీకు నేర్పిస్తుంది. ఈ శరీరం చేస్తుంది, వదిలే, రేపు పోదాం, ఎల్లుడి పోదాం, ఆలస్యంగా పోతే ఏమవుతుంది? వాళ్ళు పాట పాడుతున్నారు, ఆ పాటలో అభిషేకం ఉండదు, ఏముండదు, ఊరికే నీవు అభిషేకం ఉన్నదా లేదా నీకు అవసరం లేదు. అభిషేకం నీ చేతిలో ఉంటుంది. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే నీకు అభిషేకం వస్తుంది. నువ్వే దేవుడి సన్నిధిలో లేదో వాళ్ళకి అభిషేకం ఉందా అని చూసుకుంటూ కూర్చుంటారు. ఈడ ఇది చాలా తప్పు. ఎవరిలో ఎంత అభిషేకం ఉంటుందో పరిశుద్ధాత్మకు తప్ప వేరెవ్వరికి తెలియదు. మరి పరిశుద్ధాత్మకు తప్ప అంటే ఈ భూమి పైన కూడా కొందరిని దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపిపెట్టి ఉన్నాడు కాబట్టి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. వాక్కు చేత దీవించాడు కాబట్టి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సో ఈ శరీరం ఏంటంటే ఇట్ రిబెల్స్, ఇట్ వాక్స్, స్లీప్స్, యాక్ట్స్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి ఈ శరీరము ఎదురు తిరుగుతుంది కాబట్టి తిరుగుబడుతుంది. ఇది ఎట్లా అంటే, భార్య పోదామంటే భర్త వద్దంటాడు, తిరుగుబాటు చేస్తుంది. భార్య చర్చికి పోదాం నడవండి అంటే భర్త వద్దంటాడు. మరి భర్త పోవాలంటే భార్య, ఏమీ మధ్య చాలా చర్చికి పోతున్నావు, నేను చూస్తూనే ఉన్నాను నీ డ్రెస్సింగ్. శరీరము పోతే పోయిండు, దేవుడి దగ్గరకు పోయిండు కదా, నేను ఈడ కూర్చొని ప్రేయర్ చేస్తా, ఎవరు ఈయనని ప్రేమిస్తే చూస్తా పో అనాలి. నీ దగ్గర దమ్ము లేదు కాబట్టి పాకెట్లు చెక్ చేస్తావు, వస్తే అని వాసన చూస్తావు. కొంతమంది చెట్టుకి గిట్టుకి ఏమన్నా ఏది ముళ్ళు కుచ్చుకున్నాయి, అదే ఎంట్రికలు, అవి చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ నీకు అక్కర్లేదు. నువ్వు ప్రేయర్లో ఉంటే అన్నీ కనిపిస్తుంది, వీడియో ఉంటుంది ఆడ. నువ్వు ఆడికి పోయిండి ఏమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రోమీయులకు రాసిన లేఖ 6:6 పోయినసారి చదివాము. మనం ఏదైతే మనం జీవిస్తున్నామో, అంటే దేవుళ్ళో వచ్చిన తర్వాత కూడా కొంతమంది గత జీవితం జీవిస్తారు. కానీ పునీత పౌలు ఏమన్నారంటే, నా గత జీవితం ఏమి వేయబడ్డది? సిల్వ. ఓల్డ్ మ్యాన్, ముసలివాడు, పాత వ్యక్తి అంటే పాత జీవితం. నా గత జీవితాన్ని ఇప్పుడు నేను ఎన్నో అలవాట్లు కలిగి ఉండి నేను అవన్నీ కూడా ఏం చేశాను? తాగుడు అలవాటే తీసుకుందాం. ఏం చేశాను? బాటిల్ ఇంట్లో పెట్టుకున్నాను. మరి ఏం చేసిన? గట్టిగా సిలువ వేసేసినా. నువ్వు ఏం వేసినా? నువ్వు ఏది వేసినావు? ఏది సిలువ వేసినాం మనం?
సో ఈరోజు మనం ఒక గత జీవితం జీవిస్తున్నామా లేదా? యు నో దట్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ వాస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, సో హ్యాస్ టు డిస్ట్రాయ్ వాట్ ఆఫ్ అస్ వాస్ సిన్, సో దట్ వీ మే నో లాంగర్ సర్వ్ సిన్. ఏదైతే గత జీవితంలో మనం జీవిస్తున్నామో, పాపిష్టి జీవితం ఏదైతే మనం జీవిస్తున్నామో, అక్కడ ఏం చేస్తున్నామంటే పాపానికి సేవ చేస్తున్నాం. దేనికి? పాపానికి. దేనికి? పాపానికి. ఒక 10 రూపాయలు నేను బ్రైబ్ ఇచ్చిన అనుకో, రైల్వేలో నాకు ఉద్యోగం కావాలని బ్రదర్కి, నేను ఎవరిని సహకరిస్తున్నాను? పాపానికి సహకరిస్తున్నాను. పాపాన్ని నేను ముందుకు నడిపిస్తున్నాను. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ సహోదరికి ఫోన్ చేస్తాడు, కొద్దిగా చెప్పవంటే ఈమె మురిసిపోతుంది, చెప్తలే, ఎప్పుడు చెప్తావు, ఇప్పుడు చెప్పి చేస్తా, మళ్ళీ చేయాలా, చెయ్యి. ఈమె ఇప్పుడు ఈయన ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఎవరికి? ఆమెకి. ఫోన్ ఎవరు చూస్తున్నారు? మీడియేటర్. ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరు పాపాన్ని నడిపిస్తున్నారు? ఇక్కడ అవతలోడికి ఇంట్రెస్ట్ లేదు, యూతులోడికి ఇంట్రెస్ట్ లేదు, మధ్యవాడికి ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా మనం పాపానికి బానిసలైపోతున్నాం, పాపాన్ని మనము సహకరిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో ఇలాంటి నేచర్, ఇలాంటి స్వభావం ఏం చేస్తుందంటే, కాజ్ ఆఫ్ ఆల్ యువర్ ట్రబుల్స్, దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఈజ్ ద కాజ్. ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి స్వభావం మీ యొక్క ఈరోజు ఉన్న వేదనకు, బాధకు, దుఃఖానికి, కన్నీటికి, అనారోగ్యానికి, ప్రతి ఒక్క సమస్యకు కారణమై ఉన్నది. ఏది? గత స్వభావం, పాపపు స్వభావం, పాపమును ప్రోత్సహించే. ఇప్పుడు సహోదరి నీకు అబద్ధం చెప్పే అలవాటు ఉంది. ఇప్పుడు సిస్టర్ బ్యూలా గారు ఉన్నారనుకో, ప్రైజ్ ది లార్డ్, ఉన్నారనుకోండి, ఏదో ఒకటి సిస్టర్ బ్యూలాకు వచ్చి చెప్తావు, అది ఏంది, అది సత్యం కాదమ్మంటే మనము నాకెందుకులే ఏదో ఆమెతో మాట్లాడనిపి చెప్పినా అంటాం. ఏ మాట ఉండను ముచ్చు, కానీ మాట్లాడడానికి ఒక కారణం తీసుకొని వెళ్ళి ఏదో ఒక అబద్ధం సృష్టించి మనం చెప్తాం. మనం చూడండి, పాపాన్ని ప్రోత్సహిస్తున్నాం. సో ఇవి కారణమవుతుంది మన నాశనానికి, మన బలహీనతలకు, మన బాధకు. రకరకమైన సిచ్యువేషన్ ఏదైతే మనం ఇందులో నుంచి మనం బయటికి వస్తూ ఉంటే లోకరీతిగా దీవించబడతాం. నీ శరీరంలో ఆ నూతనమైన ఆయుష్ పెరుగుతుంది, ఒక కళ వస్తుంది. మీరు చూడండి, కొన్ని రోజులు ప్రేయర్లో ఉంటాడు, కలగల 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 ఉంటాడు, వారు ఏమి తినరు విటమిన్స్. మరి ఎందుకు ఈ కళ వస్తుందో నాకే అర్థం కాదు. అంటే పాత స్వభావం నుంచి దూరం అయితే విటమిన్లు నిండుతాయి మన శరీరం. సో ఈరోజు ఈ బలహీనతలకు అన్నిటికీ కారణం ఏంటంటే మన పాత స్వభావం. ద రూట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రిబిలియస్ నేచర్. ఎదురు తిరిగే ఈ యొక్క స్వభావంలో ప్రతి ఒక్క వాటికి అది వేరేదంటే ఎదురు తిరిగే పాత స్వభావం. పాత స్వభావానికి తగ్గింపు ఉండదు, రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, పగ ఉంటుంది. ఆమె ఎవరు నాకు చెప్పడానికండి, ఈడ ఎవరు చెప్పినా వింటాం. ఆడట్లా, ఆమె పెద్దనా, ఈమె అట్లనా, కానీ ఇక్కడ నేనే చిన్న అంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక వచనం వాళ్ళ మనసులో ఉంటుంది, తగ్గించుకున్నవాడే. మళ్ళీ గట్టిగా చెప్పండి, తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. నోబడి వాంట్ టు అడ్మిట్ దెమ్సెల్ఫ్ fact that they are rebellious. All the rebels, because we are born with that rebellious nature. ఎవరు కూడా నువ్వు తగ్గించుకోవాలి, ఎవరు కూడా ఇలా ఎదురు చెప్పొద్దంటే దానికి అంగీకరించను. చెప్పకమ్మా ఇంకొకసారి అట్లా మంచిది కదా, సరేలే మంచిగా చెప్పొచ్చు కదా. ఆ మాట కూడా ఈమె ఎట్లా చెప్పింది, సరేలే. అదే ఎదురు తిరిగే గుణం. ఏమక్క నీ కూతురు ఇట్లా, ఆమె పుట్టుక నుంచి అదే చెప్పాలని గట్టిగా చెప్ప. ఆమె పుట్టుక నుంచి వాళ్ళ డాడీ బాగా ముద్దు చేసిండంట, అందుకే అట్లా నిన్ను చేసినట్టు కూతుర్ని కూడా చేసిండు, కాబట్టి ఇద్దరు గంగలో కలిసిపోయిండు. సో వీఆర్ బోర్న్ విత్ దట్ రిబీలియస్ నేచర్. కానీ దీన్ని మనము అంచివేయడానికి ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. రిబీలియస్ హార్ట్, ఎదురు తిరిగే హృదయం. ఏ హృదయం ఉంది ఇప్పుడు మీకు? ఎదురు తిరిగే. ఏదైనా మంచి చెప్పండి. నేను ఇన్ని మంచి చేస్తున్నా, మీరు చేస్తున్నారా? చప్పట్లు కొట్టమన్నా కొట్టినరా? ఒక నిమిషం కొట్టకండి. ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తినరా? పుట్టుక నుంచి అలాంటి దాన్ని కాబట్టి అంత తొందరగా నీ చేయలేవదు. రిబిలియస్ హార్ట్. ఎందుకు ఆ సహోదరి చేయలేకపోతుంది? ఓ ముత్తంగిపోతావు, ఈడే చేతులు ఎత్తావు.
ఓ ఆడికి పోతావు, ఎంతో దూరం పోతావు. నేను మొయినాబాద్ పోయినా, నేను ముత్తంగి పోయినా, నేను ఆడికి పోయినా, నేను ఈడికి పోయినా. నువ్వు ఆడ పోయినా చేతులు ఎత్తలేవు. ప్రజెంటా? అమ్మ వచ్చినావా అంటే చెయ్యి ఎత్తలేవు. నువ్వు యాబ్సెంటా ప్రజెంటా? అబ్సెంట్. చేతులు లేపితే కదా నీకు ప్రజెంట్ పడుతుంది. ఎస్ సార్ అనాలి, లేకపోతే ప్రజెంట్. నువ్వు నోటి నుంచి ఎస్ అనవు, చేతి నుంచి సార్ అనవు, కాబట్టి నువ్వు యాబ్సెంట్ ఆడ. అది మామూలుగా ఎందుకని ఎత్తలేవే, ఊరికి ఎవరు ఎత్తుతుంటారు. మాకు ఈడ జబ్బలు వస్తాయి, ఇవి ఈ షోల్డర్స్. డైలీ ప్రేయర్కి వెళ్ళి డైలీ మనుషులను ఆశీర్వదించి ఎత్తి 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 మైకు గంటల సేపు పట్టుకొని ఇవన్నీ ఏమవుతుంది? స్పాండలైట్ వస్తుంది. 5 నిమిషాలు లేపి 10 నిమిషాలు లేపితే కాదు. ఎప్పటి నుంచి పట్టుకున్నా మైకు? ఇప్పటికీ 1.5 గంట అయిపోయింది. ఇంకా 1.5 గంట మీరైతే కూర్చొని కూడా ఎప్పుడు పోతామో ఎప్పుడు టైం అయింది, ఎప్పుడు పోతామో ఎప్పుడు టైం అయింది. మరి కూర్చొని నీళ్ళు బాటిల్ పెట్టుకొని తాగుతుంటారు మీరు. ఏదో పాట గొంతెత్తి పాడి 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 ఏం సంధ్య నోరు ఓపెన్ కాదా? ఈ పెట్టమ్మా ఇది నోట్లో ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వి ఆర్ బోర్న్ విత్ ఎ రెబిలియస్ హార్ట్. అది ఎవరు? పుట్టుక నుంచి దరిద్రం వెంబడించుకొని వచ్చినట్టు. జన్మ పాపం అంటారు కదా, రెబిలియస్. దాన్ని, ఆ శాపను తొలగించాలంటే నువ్వు నోరు తెరవాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు చేతులెత్తాలి, నువ్వు దాన్ని ఎదిరించాలి. ఇప్పుడు నీ శరీరం ఆత్మను ఎదిరిస్తుంది. నువ్వు హాయిగా నువ్వేమన్నా చెప్పుకో బ్రదర్, వీలైతే నెక్స్ట్ సండే రాను, రాకపోతే పర్వాలేదు, దీవెన పొందుకునే వాళ్ళు వస్తారు. ఆమేన్. ఆమేన్. ఎవరు వస్తారు? దీవెన పొందుకున్న వాళ్ళు, దేవునికి సాక్షులుగా మారే వాళ్ళు వస్తారు. ఇతరులకు దీవెనగా ఉండే వాళ్ళు వస్తారు. ఆమేన్. ఇతరులకు ఆశీర్వాదకరంగా మారేవాళ్ళు వస్తారు. ఆమేన్. ఇతరులంటే ఎవరో గారు. చూడు అన్నప్పుడు ఎంత బాగా లేపిందో ఆమేన్ ఆమేన్ అని. నోరు తెరిస్తే చేయి లేగదనమాట. ఎందుకంటే రెండుకు కనెక్షన్ ఉంది కదా. సో అట్లా మన బిడ్డలకు మనం దీవెనకరంగా, మన భర్తకు మనం దీవెనకరంగా ఉండాలనుకున్న వాళ్ళు వస్తారు. భర్త భార్య బిడ్డల యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క ఆశీర్వాదం, భర్త భార్య బిడ్డల యొక్క భారం మోసే వాళ్ళు ఇక్కడికి వస్తారు. అన్నీ ఉన్నోడు ఎందుకు వస్తాడమ్మా? అవునా కాదు? కాలు మీద కాలు వేసుకుని ఆ ఇంట్లో కూర్చొచ్చి ఏదైనా సీరియల్ వస్తుంది 3 గంటలకి. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. పుట్టుక నుంచి ఈ హృదయం అట్లాంటిదే, ఆ హృదయం కలిగిందేది. నేను చెప్తలేను, వాక్యం చదువుదాం. జెరమియా చాప్టర్ 17 verse 9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మైకి తల్లి తొందరగా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏది మోసం అంట? నీ ముఖం కాదు, నీ కాలు చేతులు కాదు, నీ హృదయం లాంటి మోసము. ఈ హృదయానికి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మోసం చేయాలన్నది 100% చేసే తీరుతావు. 100%. దాని రోగము కుదర్చలేము. దాని రోగము ఎవ్వరు కుదిరించలేరు. దాన్ని ఎవడు అర్థము చేసుకోగలడు. నోబడి కెన్ అండర్స్టాండ్. సో most deceitful is the heart what is there within man, who can understand him. On the cross Jesus Christ become one of your rebellious nature. ఇదే హృదయం లాంటి హృదయం, ఇదే శరీరం లాంటి శరీరం, ఇదే జీవితం లాంటి జీవితం. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, జీసస్ అలాగే మారాడు. అందుకే ఎదురు తిరిగాడు, నా దేవా నా దేవా. ఎప్పుడైనా తండ్రి దేవుడు వదిలిండా? ఎట్లా తిరగబడ్డాడు చూడు. బికేమ్ విత్ ద సేమ్ నేచర్. నన్నెందుకు విడనాడితివి? నీకు తెలుసు నీ మీద పాపం వస్తుందని, నువ్వు తెలుసుకొని ఆడ సిలువ వేయడానికి వెళ్ళావు. తెలిసి కూడా నువ్వు ఎదురు తిరిగి అడుగుతున్నావు అంటే తండ్రి దేవుడు జవాబు ఇయ్యలే అక్కడ. మీరు ఏ బైబిల్ అయినా చదవండి, తండ్రి దేవుడిది జవాబు ఉండదు. కొన్ని పరిశుద్ధాత్మ స్పిరిట్ ఫిడ్ బైబిల్స్ అంతలో కూడా పరిశుద్ధాత్మ మాట్లాడిన ఒక మాట అన్న ఉండాలి కదా, అది కూడా లేదు. ఎందుకంటే పూర్తిగా పాపంగా మారిండు కాబట్టి. ఆయన పాపి కాదు యేసయ్య, ఓన్లీ హస్ టేకన్ అవర్ సిన్స్. అందుకే ఆ రిబీలియస్ నేచర్ వచ్చింది. ముందు బాగుండాక ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఇట్లా తిరగబడుతుంది అంటారు. అమ్మ
ఆడ పోతే పట్టుకుంది ఈమెకు ఆ హృదయం. కాలేజీకి పోతే వచ్చింది, 10th క్లాస్కి పోతే వచ్చింది, ఆడికి పోతే వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఆడ ఒక నేచర్ లోపలికి ఒక హృదయంలో తూరిపోయింది. ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక అడ్వైజరు, ఒక లోకరీతి ఆశలు. అక్కడి నుంచి ఏమి పోతా నేను కల అమ్మాయి ఇలా సెలవు తీసుకోపెళ్ళి నేను అస్సలు ఉండను, నేను పోయేది ఒక్కరోజు అమ్మ లేలేక నేను పోయిరా, కనీసం ఒక గంటన పర్మిషన్, 10 గంటలకు పోయి 11 గంటలకు వస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఆమె కార్యాలయనే అయిపోతాయి. హృదయం ఎదురు తిరుగుతుంది. దీన్ని ఎవ్వరు అర్థం చేసుకోలేరు, కానీ దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అందులో నుంచి మీకు వెన్ హీ బికేమ్ సిన్, he became one with that rebellious nature. The old man on the cross was executed. సో ఇలాగా యేసయ్య ఎందుకయ్యాడంటే he wanted to destroy that. పాపిగా మారిండు ఎందుకు, అలా ఎదురు తిరిగి ఎందుకు చూపెట్టాడు అంటే ఎందుకు వదిలేవని, దాన్ని సర్వనాశనం చేయడానికి. అలాంటి హృదయంని ఎవరైతే అర్థం చేసుకోలేరో, ఆ హృదయం ఏదైతే మనని తప్పుదారులు నడిపిస్తుందో వాటిని నాశనం చేయడానికి, ఈ గుణాన్ని నాశనం చేయడానికి యేసు పాపిగా మారాడు. దాన్ని పూర్తిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ బికేమ్ ఫుల్నెస్ ఆఫ్ సిన్ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. పాపిగా మారినప్పుడు పూర్తిగా పాపి అయిపోయాడు. ఎవరెవరు పాపం చేత అయ్యేండు పద్మ చెప్పు? ఆయన పాపి. ఎవరెవరి పాపం చేత, మళ్ళీ చెప్తా వినండి. యేసయ్య పాపి అయ్యాడు. మన పాపం అంటే నేను పాపం చేసింది ఎప్పుడు చూసినాడు? మైక్ పెట్టండి, ఏడున్నారు ఆన్ చేయండి. హలో హలో. నా పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము, అబద్ధాల నిమిత్తము, నీ పాపము, మీ తాత పాపము, నీ ముత్తాత పాపము, నీ భర్త పాపం ఉన్నాడా పోయిండా, ఆయన పాపము, వారందరి పాపం గురించి, మన అందరి పాపం గురించి ఆయన శిలువ మీద వేలాడి ఆ పాపనన్నిటిని నశింపచేసిండు. చేసిండు అని నమ్మకం ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేని అయినా మీరు మారలే, ఆ గుణం అట్లనే ఉన్నది. ఎందుకమ్మా పద్మ లేట్ వచ్చినామంటే ఇంకా చెప్తా చూడు స్టోరీ. ఆ గుణం హృదయం ఎదురు తిరిగే గుణం, ఇంకా ఆ హృదయం పుట్టుకతో వచ్చిన గుణం ఇంకా పోలే. అంటే నీలో పరిశుద్ధాత్మ, ఇది చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఒకటి దేవుని యొక్క ప్రతినిధి అవుతారు, రెండోది ప్రార్థన, మూడోది అతనితో సావాసం, నాలుగోది బిడ్డగా మారుతున్నారు. ఈ గుణము నీలో రాకపోతే ఏది ఎదురు తిరిగే గుణం, ఎదురు చెప్పే గుణం, అంటే పాపం చేయకూడదు చేస్తున్నావు, ఎదురు తిరుగుతున్నావు. అబద్ధం చెప్పకూడదు చేస్తున్నావు, ఎదురు తిరిగే గుణం. మోసం చేయొద్దు చేస్తున్నావు, దగా చేయదు చేస్తున్నావు. ద్వేషం, పగ, కక్ష, అసూయ, చేదు అవన్నీ ఉన్నాయి, ఎదురు తిరిగే గుణం ఉంది. ఇంకా ఆత్మకు ఎదురు తిరుగుతున్నాం. ఈడ నువ్వు మోసం చేసుకుంటలేదు, పరిశుద్ధాత్మను కూడా మోసం చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు, పెద్దవాళ్లకు టైంకి రావడం లేదు చర్చికి, ఏదో వేరే రకంగా టైంపాస్ చేసి, కొంతమంది చివరి వరకు ఫోన్ పోవాలి స్నానం చేయలేదు, ఎక్కడికి నువ్వు కూర్చొని హాయిగా మంతకాలను కొట్టినావు. ఎదురు తిరిగే గుణం, ఆత్మకు ఎదురు తిరుగుతున్నావు, ఫోన్లు పెట్టు, నువ్వు నా ఇంట వస్తావా, నాకు ఏదైనా చేయగలుగుతావా, ఆయన చేస్తాడు. ఇవన్నీ గుణం ఎప్పటి వరకు అయితే నీలో ఉన్నదో అప్పటి వరకు నువ్వు కొడుకుగా మారలేవు. ఇక్కడ వరకు గుణాలు ఉన్నాయండి. మీరు దేవుని ప్రతినిధులు అయిపోయిన ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ఓకే. సాక్షిగా ఉన్నారు, ఓకే. స్తుతి ఆరాధనలో ఓకే. మరి రెండోది ప్రార్థన గుణం బాగా వచ్చేసింది, రోజు ప్రార్థన చేస్తున్నాం, ఓకే, వెల్ డన్ అనుకోవచ్చు. మూడోది ఫెలోషిప్, ఆయనతో సావాసం, యేసయ్యతో ఇప్పుడు ఎక్కడో కలిసిమెలిసి ఉన్నాం, రోజు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం, సావాసం. కానీ నాలుగోది ఎదురు తిరిగే గుణం, నీ మొగుడికే ఎదురు తిరుగుతున్నాం. చేస్తా పో, వాక్యం ఏమైంది అక్కడ?
బీ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్, లోబడి ఉండు నీ భర్తకి, ఆయన తల యేసులాగా. ఆమేన్ ఆమేన్. సో ఇది ఈ గుణం ఉన్నంత వరకు నువ్వు దేవుని యొక్క కుమారుడివి కానే వారసత్వం నీకు ఉండదు. అంటే నువ్వు ఏ సొత్తు తీసుకురాలేక అక్కడి నుంచి, ఎందుకంటే కుమారులకి ఆ సొత్తు ఉంటుంది, కుమార్తెకి ఆ సొత్తు ఉంటుంది. Amen. సో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పెంటెకోస్టులో దిగి వచ్చినప్పుడు ఇన్ని విధాలుగా ఆత్మ బలము, శక్తి, అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు మనమందరం భక్తులమే. ఇక్కడ నేను ఉన్నానా? ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారు మీరందరూ, అవును కదా? నాకు ఎదురు చెప్తారో, జవాబు చెప్తారో, అది చెప్తారు. అయితే మిమ్మల్ని ఏం చూస్తాను? మీలో మీరు ఎదురు తిరుగుతున్నప్పుడు ఏం చూస్తా? వీళ్ళలో ఇంకా ఈ ఆత్మ రాలేదని మిమ్మల్ని వదిలేస్తా. ఈ ఆత్మలో మీరు ఇంకా ఎదగలే, ఈ ఆత్మ మీకు రాలే కాబట్టి నాకు ఎదురు తిరగగలుగుతారు, నన్ను మోసం చేయగలుగుతారు, నాకు అబద్ధం చెప్పగలుగుతారు, ఎక్కడో పోయి ఇక్కడ డుమ్మ కొట్టగలుగుతారు, ఏదో ఒకటి చేయగలుగుతారు. నాకు ఇది అర్థమవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏమనుకుంటాను, నువ్వు పరిచర్యలో ఎదగలేవు, దేవుని రాజ్యంలో ఎదగలేవు, ఈ దీవెనలు నీకు ఎవ్వరు ప్రార్థన చేస్తే కూడా రాదు. ఎందుకంటే నిన్నెవరు మార్చలేరు, నిన్నెవరు అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఎంతమందికి ఈ ఆత్మ ఉంది, ఎదురు తిరిగే ఆత్మ? ఈరోజు దేవుడు మిమ్మల్ని మార్చేస్తాడు చేతులు ఎత్తితే. ఆమేన్. ఎత్తితే పూర్తిగా ఎత్తున్నానా? సిగ్గుపడకు, మీ ఆయన చూడు, కళ్ళు మూసుకో సీను. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తని అమ్మకి చెయ్యి పట్టుకొని లాగుతున్నా కప్పలాగా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఇవి వీళ్ళందరి కోసం అందరం చేతులు ఎత్తి గట్టిగా స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని సమర్పించుకున్న సైతాను మాత్రం వదలలేదు మనల్ని. ఎందుకంటే సైతాన్ ఇందులో రాజు, దేంట్లో? దేవునికి ఎదురు తిరిగిండాడు. ఏమండి, అవునా కాదా? సిస్టర్ విక్టోరియా కొద్దిగా నోరు తెరుస్తారా? ఏమని? కస్టమర్లు అయితే చాలా బాగా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. మన సిస్టర్ విక్టోరియా ఇక్కడ ఉన్న సిస్టర్ ఒకసారి లేచి నిలబడండి. విక్టోరియా అంటే ఏమీ ఫీల్ అయిపోతుంది, అప్పటి నుంచి అందంగున్నారని. నేను అప్పటి నుంచి ఆ సిస్టర్కి చెప్తున్నా, బాగా తయారై వస్తారంటే ఏమీ చూసుకుంటుంది జీరో అంతా. నేను మిమ్మల్ని చెప్పలే సిస్టర్, ఈరోజు అంతా మీ పేరే ఎత్తలే, మీరేం అనుకోకండి, ఇంటికి పోయి ఫోన్ చేయకండి నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సిస్టర్ విక్టోరియా గారు, సిస్టర్ ఒకసారి మీరందరూ చూడండి. సిస్టర్ మల్కాజిగిరిలో ఉంటారు. మరి సిస్టర్కి మంచి బ్యూటిషియన్ వర్క్ వస్తుంది, పెళ్ళికి వాటికి వీటికి అన్నిటికీ చేస్తారు. నాకు కూడా సిస్టర్ తయారు చేసి లేకపోతే ఈ అందం నాకు రాదు. సో సిస్టర్ది ఫోన్ నెంబర్ కావాలంటే తీసుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే. మీరు కూడా మల్కాజిగిరి వెళ్తుంటారు కాబట్టి అక్కడ. కానీ ఒక్కటండి, ఆ గుణం వద్దండి, పైసలు ఇచ్చేసిరండి. ప్రైజ్ ది లార్డ్. అక్క నువ్వు ప్రేరాలకే వస్తావు కదా, ఆడ ఇచ్చేస్తా, అది మాత్రం నేను విన్నానా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది కనెక్షన్ అండి, ప్రేరాలకు వస్తాను అందుకే ఇచ్చినా అందుకే చేసిన, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఉట్టి ప్రేయర్కి రండి, ఇంటికి పోండి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక సిస్టర్ గుర్తుకొచ్చిండ్రు, మా వాళ్ళకి కొద్దిగా కన్సెషన్ ఇవ్వండి. అట్లా అని ఇప్పుడు టీం మెంబర్స్ కదా అని పోయి కూర్చొని అయిపోయి ఫ్రీగా చేసుకోవద్దు. పైసలు ఇచ్చిరండి, దేవుడు ఆ గుణం వద్దు అన్నా. సో ఈ యేసు ప్రాణం పెట్టిన సైతానికి గుణం ఇంకా పోలే, మనందరినీ చెడగొట్టేది. మీరు అనుకుంటారు ఏసేసిలో మీద ప్రాణం పెట్టేసిండు అందుకే ఇక మనకు బిందాస్ కాదు, వాడు వదలలే ఇంకా, అందుకే మనలో ఉన్నాడు ఇంకా. సో ఈరోజు అది ఉండొద్దు, నువ్వు దేవుని కుమారుడు కావాలి, దేవుని అభిషేకం రావాలి. ఈ గుణం పెట్టుకొని నా సహోదరులు ఏం ప్రార్థన చేస్తారండి, ఎడతెగగా 40 రోజులు ఉపవాసం, 3 రోజులు ఉపవాసం. ధాన్యాలు ఉపవాసం. అక్క ఏ యూనివర్సిటీలో చదువుతున్నావు సిస్టర్ నువ్వు? చెప్పు, నీ బ్యాచిలర్ బతుకు సరిపోను కానీ ముందు చెప్పు, ఏ యూనివర్సిటీ? వచ్చేసి ఇంత చదివినా అదే గుణం ఉంది, నీ బతుకు చల్లకుండా. నేను ప్రేయర్లో ఉన్నానని నోరు మూసుకున్నా,
ఈ చదువు వేరే, ఇదొక గ్రాడ్యుయేషన్. ఈ డైలాగ్లకు తక్కువ లేదు, కానీ వాడు ఇంకా వదలనే. ఎవడాడు? లూసిఫర్. యేసయ్య ముందే, యావే దేవుడు ముందే అన్నాడు, నీ సింహాసనం మీద కూర్చుంటా అన్నాడు. ఇప్పుడు నీలో ఏముంది? ఏముంది? వాడిని పోలీస్ స్టేషన్లో ఇద్దామనుకున్నా బ్రదర్. ఇచ్చే, నీలో గుణం అదే ఉంది కాబట్టి అదే చేస్తాను. సో ఇవన్నీ జోక్ అయినా చాలా సీరియస్, చాలా సీరియస్. ఒక్కడు 10 రూపాయలు ముంచితే చాలు, వాడు పీనికి వెళ్ళా అంటాం. నీ 10 రూపాయలకి ఒకడు పీనికి వెళ్ళాలి. ఆడికి రోగం రాను. అదే స్త్రీ అయితే దాని దుంపదెగా చూడే, రేపటి నుంచి చూడు నీ మొత్తం ఏమవుతుంది, నీ మెడలో తాళే తెగిపోతుంది అంటది. అంటే మొగుడు పోతాడు. కరెక్టేనా? అట్లా. సో ఇవన్నీ తీసేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు దేవుని బిడ్డలు, మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా, మీరు ఎన్ని ప్రార్థన చేసినా ఎందుకు మీకు ఆ శక్తి ఉండదు? చాలామంది ఇది చాలామంది చూసి వాళ్ళ మీద పడి, అబ్బా అక్క ఏం ప్రార్థన చేసింది బ్రదర్, సీక్రెట్గా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు వాళ్ళకి. అలా ఏ పప్పు ఉడకదు. ఎందుకంటే నాకు తెలుసు ఈ సహోదరి మొగుడికే వినదు. అక్కడ ఒక ఆటకం, సైతానికి ఇది తెలుసు కదా, నీ వీక్ పాయింట్ చూసి కొడుతున్నాడు. ఎక్కడ? ఈమెకి ఇది ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు మనం ఎన్ని వీడియోలు మందికి చూపెట్టుకున్నా ఏముంది? చేతిలో శక్తే లేదు నీకు. హృదయంలో వెరీ డిసీట్ఫుల్. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది పరిశీలించుకుంటే చాలు. నువ్వు రాయి మీద పోయి విత్తనం వేసి ఉపవాస ప్రార్థన చేస్తే చెట్టు వస్తుందా? ఇవి అట్లనే ఉంది చూడు మన బతుకు. 40 రోజులు ఉపవాస నేను మంచిగా పాడాలి, అది గున్నము గుడిసెడది. కరెక్టే చెప్పినా? తెలుగు బాగా వస్తుంది కదా నాకు. ప్రైజ్ ది లార్డ్. మా లెక్చరరు ప్రైజ్ ది లార్డ్ తమిళ్ నేర్చుకుంటుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గుణం ఏంటంటే మోసం, మోసకరమైంది. కాబట్టి చాలా ఇది తీయండి ఈరోజు. సో ఈ 3 స్థలాల్లో ఉన్నాను, ఒక్క మెట్టు ఎక్కలేకపోతున్నాను. సో ఈ అంధకార శక్తులు, ఎఫీషియల్గా రాసిన లేక 6వ అధ్యాయం చెప్తున్నాను, చదవద్దు. అధికారులు నిన్ను ఎక్కనియ్యరు. ఇప్పుడు ఎన్ని ఎక్కిండ్రు మీరు? 1 రిప్రజెంటేటివ్, ప్రతినిధులైంది. 2 ఏంటిది? ఎవరో చెప్తే ఇని చెప్తున్నావు, ప్రేయరు. 3వది సావాసం. ఓకేనా? ఇక్కడ ఒక వాచ్మెన్ని దాటుకొచ్చినావు, 1 దాటేసినావు, 2 దాటేసినావు, 3 దాటేసినావు, 4 దగ్గర వచ్చి నిలబడి ఇక్కడి నుంచి పోలేవు నువ్వు. అక్కడ ఒక అధికారి ఉంటాడు. సైతాన్ రాజ్యం అంతా ఈజీ కాదండి. కూలగొడు ఏసు నామంలో పో అంటే, ఓ పోతున్నా అక్క అని చెప్పేసి పోడు, వేసి కొడతాడు ఒకటి. నువ్వు ఎవరు ఈడికి వచ్చినావు అని అడుగుతాడు. ఎందుకంటే ఆయన అధికారి అక్కడ. ఇప్పుడు నేను ఎంత దూరం ఎందుకు, మా సుమన్నడ గేట్ దగ్గర పెడతారు, ఎవరిని రానియకంటే ఎవరిని రాని, పోనీయడు ఎవరిని. ఇప్పుడు నువ్వు ఎవరంటే నువ్వు అక్కడ అడుగు అంటాడు. ఎందుకంటే లూసిఫరీని ఉన్నాడు ఆడ, అడుగు. ఆయనను చూస్తేనే మన గమ్మున ఇది కూడా రాదు మనకి. అవునా కాదా? అదే ఎంత కరెక్ట్గా ఉండదు చూడు. అలా అన్నిట్లో ఉంటే ఎంత బాగుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆన్లైన్ పెట్టినావా? నువ్వు అన్నీ పెడతావు ఇలాంటిదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మెట్టు దగ్గర ఉన్నాం. ఈ అంధకార శక్తులు, ఈ లోకాన్ని పరిపాలించే శక్తులు, అక్కడ ఒక రూలింగ్ పార్టీ ఉంటుంది, అది ముందుకు పోనీయడు. అక్కడ ఒక గేట్ కీపర్ ఉంటాడు. అందుకే దావీదు రాజు అంటాడు, నీ ఆలయంలో నేను ఏలాగా ఉండాలంట? ఒక ద్వార కాపరి వలె ఉంటే చాలు. ఎందుకంటే ద్వార కాపరికి ఉన్న శక్తి లోపల ఉన్నాడుకుంటాడు. ఈడు పంపితేనే ఆడికి శక్తి పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదాడు. సో నేను రిలీజ్ చేస్తేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు, లేకపోతే ఎందుకంటే నేను ఇక్కడ కాపరిని. సో ఈరోజు మీరందరూ పరిశీలించాలి. నేను పొద్దుగల 3 గంటలకు ప్రార్థన చేస్తా, 2 గంటలకు ప్రార్థన చేస్తా, నేను చెయ్యొద్దని చెప్పడం లేదండి. ప్రార్థన మన పుట్టుక. కానీ ఇక్కడ ఈ గుణం వల్ల
రిబిలియస్, ఎదురు తిరిగే గుణం వల్ల, నా దగ్గర టీం మెంబర్స్ చాలా ఉన్నారు. సహోదరి స్వరూప ఉంది, డాలి ఉన్నారు, సిస్టర్ విక్టోరియా ఉన్నారు, మరి బెటీనా, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. బ్రదర్ శాంబేల్, వీళ్ళందరూ చాలామంది ఏమన్నా నాకు ఎదురు తిరగరు. మా ముసలో ఉన్నాడు బెంజమిన్, సిస్టర్ పుష్ప, అందరికీ ఎదురు. ఆమెతో మాట్లాడడానికి వణుకుతారు, ఆడ కింద పైన తడిసిపోతుంది అంటారు. ప్రైజ్లో అని సిస్టర్ మంచిగా చెప్పినా ఓ పో అని. ప్రైజ్లో అంటే నా బాడీ గార్డ్ కాబట్టి ప్రైజ్లో. నా బ్రదర్ని ఏమని అన్నారా అయిపోయింది. అన్నపూర్ణ ఉంది అనుకోండి, అది చూడ్డానికి ఎట్లుంటుంది, ఎవరిని అడిగి రూత్ని అడిగితే చెప్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక క్లాస్మేట్ కదా. ప్రైజ్లో. సో అట్లాంటిది. కానీ మామూలు సిస్టర్ ఉన్నారు, చాలామంది సిస్టర్స్ ఉన్నారు నాకు. సో ఎవ్వరు నాకు ఒక్క మాట ఎదురు చూడరు, ఒక్క మాట. ఇప్పుడు కాదు, సంవత్సరాల నుండి. మళ్ళీ వాళ్ళ ఆయన మాట్లాడిండనుకో వాళ్ళతోటి చీరేస్తారు ఆయన్ని, కత్తి తీసి కాదు, చెత్త మీదకి వండుకోవాలి రాత్రికి ఆయన. అట్లాంటి దెబ్బ కొడుతుంది. ప్రైజ్లో మా టీం మెంబర్సే వాళ్ళు. ఏంటండి నేనేమంటున్నానంటే, వీళ్ళని పెట్టి మీకు జ్ఞాన ఉదయం చేస్తున్నాను. వీళ్ళందరూ నా బిడ్డలు. సో ఇప్పుడు ఈ సహోదరి ఇక్కడ ఉంది, నా దగ్గర బాగుంటుంది, నన్ను తాకనీయదు, సచ్చిండాడు ఆడ. నేను పోతా అంటది రాత్రికి. చాలా మంచి మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు నా దగ్గర, మీకు తెలియదు. హల్లెలూయా. కానీ ఇంటికి పోయిన తర్వాత ఆ గుణం పనిచేస్తుంది. ఆత్మలో ఇక్కడ బాగున్నాం, ఆత్మలో ఇక్కడ అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు కంట్రోల్ చేసుకున్నామంటే ఇక్కడ టవర్ ఉంది ఒకటి, ఇక్కడ హెడ్ ఒకటి ఉంది. ఇతను ఒప్పుకోడు. సో ఈయన ఎప్పుడూ నీతోనే ఉండాలి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో ఉన్నాడనుకో, అక్కడంతా నువ్వు కంట్రోల్ అవుతావు. ఆమేన్. నువ్వు ఎక్కడ ఎదురు తిరగవు, ఆమేన్. ఎవ్వరికి ఎదురు తిరగవు. ఆమేన్. ఆయన చెప్పిందే శాసనం అంటావు. ఆమేన్. ఈయన ఎవరు? దేవుని ప్రతినిధి. ఈయన ఎవరు? ఏం చెప్తున్నాడు? ఆ మాట నా దేవుంది. ఆమేన్. మా సిండ్ర వాళ్ళ తాత బెంజమిన్ బ్రదర్, ఆయన ఏమన్నా ఆశీర్వాదం అమ్మ. తిడుతున్నాడు ఎందుకే బ్రదర్ నిన్నంటే, ఎప్పుడు తిట్టిండు? ఆశీర్వాదం అది అంటే. ఆమేన్. చూడండి ఆయన వయసు ఎంత, ఆయన ఎంత. స్టార్టింగ్ డే నుంచి ఈరోజు వరకు దగ్గర దగ్గర 15-20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ చిన్న పిల్ల ఈమె ఆయన మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఉందో లేదు, అప్పుడు లేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ గుణాన్ని పరిశీలించండి. ఇది లేకపోతే ఆత్మ, ఇది లేకపోతేనే ఆత్మ దిగి వస్తుంది. అందుకే పౌలు ఏమంటాడు, నా గుణము, నా పాత జీవితం, ఆ పాత ముసలి జీవితం ఏదైతే నేను జీవించానో అది సిలువ వేశాను. ఆమేన్. పౌలుకి అనుకున్నాడు, అప్పటి వరకు దేవుని అద్భుతాలు ఆశ్చర్యక్రియలు నా ద్వారా జరగవు. నేను హేళన చేస్తే, ఎగతాళి చేస్తే నేను చదువుకున్న వాళ్ళని. ఎంత మీరు బైబిల్ డిగ్రీలు చేసినా, ఎంత థియాలజీ కోర్సులు మీరు అటెండ్ చేసినా, మీరు ఎన్ని బైబిల్ కాలేజీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిలో ఈ గుణం ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం అలాంటి వాళ్ళకు పెద్ద ఆశీర్వాదం. ఆమేన్. కానీ మీరందరూ పుణ్యం చేసుకుని వచ్చేసిండ్రు ఈరోజు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం మీకు వచ్చినట్టే, ఆమేన్. 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 వచ్చినట్టే ఈరోజు. ఆమేన్. కానీ ఇప్పుడే నేను ఈరోజు నుంచి ట్రై చేస్తా, మా ఆయనని ఏమనుకుంటా. ఆయన చెప్తాడు రేపు వచ్చే వారం. ప్రేసులు చెప్తావా లేదా? చెప్తాడు. మొన్న ఇంత విన్నది కదా, ఏమన్నా మారింది అడగ, నువ్వు అడగన్నా అంటాడు. నేనంటా నువ్వు విడాకులు ఇచ్చి, ఎందుకంటే నువ్వు మారలేదు కాబట్టి ఆమె మారలేదు. అవునా కాదు? అవును. ఇప్పుడు ఒక చేయితోటే చప్పట్లు కొట్టలేము కదా. సో అట్లా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో పునీత పౌలు గారు అంటారు, డు ఐ లివ్, ఇట్ ఈస్ నో లాంగర్ మీ, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. మై లైఫ్ ఇన్ దిస్ బాడీ ఇస్ అ లైఫ్ త్రూ ఫేత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్ హూ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. సో దేవుడు, నేను ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను.
దయచేసి నాతో భరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు మన మధ్యలో బ్రదర్ శామ్యుల్ డేవిడ్ గారు ఉన్నారు, మన కోసం ప్రార్థన చేస్తారు చివరిగా. సో మీ అందరికీ పాట నచ్చిందా? ఇందాక పాడింది కొన్ని నోర్లు తెరిస్తలేదు చూడండి. బాగుంది, చాలా నేను దగ్గరికి రావాలనా సంధ్య? బాగుందా? బాగుంది బ్రదర్. నేను పనులు చూడొద్దు, నోరు తెరవడం చూడాలి. ఓకేనా? ఓకే, బాగుందా పాట సంధ్య? చాలా బాగుంది. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎవరు తెలుసా? దగ్గరికి పిలువంటారా? వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దట్స్ వై పునీత పౌల్ గారు ఏమంటారు? నేను సిలువ వేయబడ్డాను విత్ క్రైస్ట్, నెవర్ ద లెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ త్రూ మీ. నేను కానే కాను, నాలో యేసు జీవిస్తాడు. అంటే నా గుణం, నా జీవితం, నా పాత స్వభావం, నన్ను పాతది ఏమన్నా అనండి నేను ఒప్పుకుంటా, ఇప్పుడు ఏమనను. నా యేసుకే తెలుసు నా గురించి. ఆమేన్. పునీత పీటర్ గారు ఏమన్నారు? యేసు అడుగుతూనే సమాధానం చెప్పలే ఆయన. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును. మూడోసారి అడిగితే నీకు తెలుసు కదయ్యా అన్నాడు. నా బతుకంతే. ఇప్పుడు నేను ఏ జీవితం జీవిస్తున్నా, ఈ లోకమంతా ఏదన్నా కూడా నీకు తెలుసు కదా అయ్యా. ఎంత సింపుల్గా ఉంది బతుకు. నువ్వు ఎట్లా చెప్పినావు, నువ్వు ఎట్లా అడిగినావు, ఇదంతా నాకెందుకు, నీకు నాకు యజమాని ఒక్కడే. ఆమేన్. ఎంతమంది? ఒక్కడే. సో ఒక యజమానికి నేను సేవ చేస్తా. ఓకే. ఈ రిబిలియస్ గుణం నాలో రావడానికి బ్రదర్ శామ్యుయల్ని వాడొచ్చది. బ్రదర్ మీరంట నిన్న సాయంత్రం సంధ్యా థియేటర్లో కనిపించిండంట. నీకెవరు చెప్పిన? సంధ్యా థియేటర్ బంద్ అయ్యి ఎన్నో రోజులు అయిపోయింది. ఎక్కడుంది తెలుసా అది? నువ్వు పోతుంటావు రోజు. అవునా? అది చూడు, ప్రేయర్లో ఉంటాడు, పోతా అంటున్నాడు చూడు. చిన్నప్పటి నుంచి అలవాటు అంట. మీ ఆవిడని తీసుకుపోయినావా? లేదు, ఒక్కడే పోతాడు. ఎలాంటి గుణం, మంచోడు మంచోడు అంటారు మీరు. ఇంత గుణాలు ఉన్నాయి చూడండి. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఎవరో ఎక్కడ ఇప్పుడు నేను పరిశాన్ అవుతుంటా. సిస్టర్ డెఫ్నీకి ఫోన్ చేస్తా, డెఫ్నీ సిస్టర్ బ్యూలాగ్ చేస్తుంది, సేమ్ ఏజ్ కదా. అట్లా సారకంగా చివరికి కన్క్లూషన్ అయ్యి లాస్ట్కి పద్మని అడుగుతారు. పద్మ నేను పోయేసి వస్తా అంటది. ఎక్కడికి? సంధ్యా థియేటర్కి చూడడానికి. ఆమె చూసి అవునక్క షారుఖ్ ఖాన్ పిక్చర్ నడుస్తుంది అందుకే పోయినావు బ్రదర్. ఇవన్నీ చూడు ఎన్ని కథలు. అది ఎప్పుడో బంద్ అయిపోయింది. అది లేనిది ఈయన చెప్తున్నాడు తెలియకుండా. నేను బాధపడి వీళ్ళందరూ అసిస్టెంట్లు కదా, డైలీ ఇంటర్సెసరీ ప్రేయర్ కోసం వీళ్ళకి చెప్తే వీళ్ళేదో బ్రదర్కి పని చేసి పెట్టినట్టు వీళ్ళు తిరిగి అక్కడికి చూస్తే ఏమీ లేదు. సో ఎప్పుడైతే గుణం ఉంటుందో ఇవన్నిటికీ రియాక్ట్ అవుతుంటాం. ఆమె ఏమన్నది, ఈమె ఏమన్నది, అట్లా అన్నది, ముఖం తిప్పుకుంది. అరే ఆమె ముఖం అన్న తిప్పుకొని ఇది అన్న తిప్పుకొని నాకేం ఏది తిప్పు. కొంచెంమంది తిప్పుతారు, నీకు తెలుసా ఎట్లా తిప్పుతారు? దేన్ని? కొంగుని. నీ కొంగు చల్లగుండా దానికి దిక్కే లేదు. నీ ఒంటి మీదనే నీ కొంగు ఉండదు, ఆ కొంగుకి విలువేముంది? నీ ఒంటికే విలువ లేనప్పుడు. చాలామంది ఈ రోజుల్లో కొంగు వేసుకోరు. అవునా కదా? మరి ఆ కొంగు నన్నేం చేస్తుంది? అదేం జీసస్ కొంగ తాకగానే స్వస్థపరచడానికి? ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎవరికైతే రిబీలియస్ గుణం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? జోక్గా చెప్తున్నాను అనుకోకండి. ఇవి సైతానండి మనలో ఉన్నది. మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ కళ్ళు తిప్పడం. అవునా కాదా? ఏమమ్మా రేపు వస్తావంటే అది ఎట్లా చెప్పిందక్క, గుడ్లు తిప్పుకొని. మీ గుణాలు చల్లగుండా కళ్ళు పీకేయాలనిపించింది అక్క నాకు. పీక్తావు పోలీసుడు నిన్ను పీకుతాడు. అట్లా మూతి తిప్పడం. ఎవరు చెప్పిండు అది? అట్లా తిప్పి ఇట్లా అయిపోయినావు, అందుకే ఇట్లా అయిపోయింది అది. సేవ అంటారు కొంతమంది. పోనీలేమండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు ఎదురు తిరిగే గుణాలు. నచ్చిన వాళ్ళకి చేస్తారు, నచ్చిన వాళ్ళకి నువ్వు నాకు చేసినవా? చెయ్యరని కాదు, ఒక మాట అడిగితే మళ్ళీ అడగడానికి నోరే రాదు.
ఏం చేయలేదురా, నువ్వు ఛాయ్ ఇచ్చినావా నాకు? వాళ్ళందరికి ఇచ్చినావు కానీ నేను ఆడనే ఉండే కదా. అరే నువ్వు తీసుకొచ్చా కదా, నేను ఎందుకు తీసుకుంటా? వాళ్ళకి ఇచ్చినప్పుడేమో ఏం లేదు, నాకు ఇచ్చినప్పుడే ఉంటుందా? ఎవడో కాదు, ఇగో ఈడే ఏదో పేర్లో వచ్చేసిండు, పెద్ద ఫీలింగ్. ఈడో వచ్చి సూత్రం ప్రభా, సూత్రం ప్రభా. ఇంకా చాలా ఉన్నాయి, మీకు బోర్ అయిపోతుందని నేను ఏం చెప్తలేను ఎక్కువ. ఈ రోజు నుంచి ఆడు ప్రభా చూద్దాం, సూత్రం ప్రభా ఆడిది. విన్నావు కదా నాయన? ఆడున్నానంటే గిన్నె ఉన్నాను బ్రదర్. ఆ లాస్ట్కి ఫ్రెండ్ ఇంటికి పోయినా బ్రదర్. నా మాట ఏంటంటే, నాకు చెప్పుకుంటా నువ్వు దాటొద్దు. ఎవరన్నా కానీ చిన్నప్పటి నుంచి అదే నేర్పించిన ఇక్కడ అందరికీ మినిస్ట్రీలో. నేను చెప్పిన వాటిలోనే ఉన్నాను. లేదు బ్రదర్, నేను ఊరికే నిన్ను కూర్చోద్దన్నా అంతే. సో ఇప్పుడు నీలో ఏ గుణం ఉంది? నేను ఎవరిని? నీ నోటి నుంచి అయితే ప్రవచనలు వస్తాయి, నా నుంచి ఏమొస్తుంది? నల్ల నీళ్ళు వస్తున్నాయా? ఏమమ్మా, అవునా కాదా? మరి ఈ వ్యక్తి ఏదైనా చెప్తే మనం వినాలి. ఈయన ప్రతి మాట ప్రవచనము. ఈయన దేవుని బిడ్డ, 24 గంటలు దేవుళ్ళో ఉంటాడు. ఎవరితో ఈయనకి సావాసం లేదు. ఆమేన్. ఒక అమ్మాయితో కానీ, ఒక అబ్బాయితో కానీ, ఒక పెద్ద మనిషితో, చిన్న మనిషితో కానీ. నా ఫోన్ వెళ్ళదు. మా సిస్టర్ పుష్ప నాకు దగ్గరది 20 సంవత్సరాలు. ఏదన్నా అవసరం ఉంటుంది, అదే ఎత్తుతాడో లేదో, ఎందుకు ఎత్తలేదు, ఎక్కడ ఉన్నాడో ఏమో, పూరేళ్ళు ఉన్నాడేమో, మళ్ళీ ఏమంటాడో ఏమో అని ఒక్కసారి చేసి చూద్దాంలే అని చివరికి చేస్తుంది. భయమాలి. ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా పని ఉంటేనే నాకు ఫోన్ చేస్తారు. పని ఉంటేనే. ఎందుకంటే మా ఫోన్లు బ్రదర్ వెంటనే ఎత్తుతారు. ఎందుకంటే మినిస్ట్రీ ఇది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా నన్ను అడుగుతారు కాబట్టి. ఆమేన్. సో ఇవన్నీ కూడా నన్ను పోవద్దన్నాడు, నన్ను ఉండొద్దన్నాడు, నన్ను మాట్లాడొద్దన్నాడు, నాకు సలహాలు ఇవ్వద్దన్నాడు. ఇవన్నీ మనం పాటించాలి. నువ్వు విని కూడా వినట్టు చేస్తున్నావు అనుకో, నీలో ఎవరున్నారు ఇప్పుడు? ఆ ఎదురు తిరిగే గుణం ఉన్నది. సాతాన్లో ఒక సాతాన్. నేను ఫస్ట్ ఆరంభించినప్పుడు ఈరోజు చెప్పిన సాతాన్ తేలు రూపంలో కూడా వస్తుంది, పాము రూపం, గుర్రం రూపం, సింహం రూపం, టైగర్ ఎట్లన్నా వస్తుంది. రాత్రి వస్తాడక, రాత్రి రాగానే తెగ ఎగురుతాడు. అంటే సింహమే అన్నమాట. సింహము అడవికి రాజు ఎట్లయింది? ఏనుగు కంటే చిన్నది, ఒంటె కంటే చిన్నది. అది ఇంకొకటి పెద్ద పొడుగ్గా ఇది ఉంటుంది, జీఫ్రా. ఇంగ్లీష్లో వద్దామా, తెలుగులో చెప్పరా నాయన. తెలుగులో కూడా జిరాఫీ అంటారా? ఏదో అంటారు దాన్ని తెలుగులో. ఈరోజు గూగుల్లో చూసి రేపు చెప్పు. సో ఇవన్నీ కూడా మీరు జంతువుల్లో, చీతా సింహం కంటే స్పీడ్గా పరిగెడుతుంది, అవునా కాదు? అవును. మరి అన్నిటికంటే సింహం చూస్తే చిన్నదే, లయన్. రాజు ఎట్లయింది? డేరు. ఓకే, చెప్పండి సిస్టర్. అరుస్తుంది అంటే మీరు కింగా? చూసిండ్రా, బయటపడ్డా చూడు. నెక్స్ట్ అమ్మ, నువ్వు వాళ్ళని చూస్తాడు, మనది చెప్పొచ్చు కదా. అది చాలామంది మనదేమో మూసిపెట్టుకొని వాళ్ళది కూర తీసుకొని తినేస్తారు. అన్నం కింద మూస్తారు, ఇట్లా కూర కింద ఉంటుంది, లాస్ట్కి తింటారట. ఇట్లా మూసి పెడతారు దిష్టి తగలకుండా. మీకు ఎంతమందికి ఈ గుణం ఉంది? మంది చూస్తూనే ఉంటారు, వాళ్ళు చూసి వీళ్ళు ఉత్తి అన్నం తినేస్తారు, వాళ్ళు తినేస్తారు, ఒకటే కూడా తింటారు. సో సింహం ఎట్లా అయ్యింది రాజు, అది చెప్పండి నాకు. సో ఈ జంతువులన్నీ పెద్ద పెద్దవి. ఇప్పుడు ఏనుగు ఒకసారి ఇట్లా సింహంని చుట్టి ఇసిరిందనుకో, అది ఆడబడుతుందో ఎన్ని దుమ్ములు ఇరుగుతాయి దానికి, అవునా కాదా? ఈయన పైకి ఇసిరిందనుకో పోయింది అది ఇంకంతే. ఏనుగు తొండములో పడ్డామనుకో మన తొండమే ఉండదు ఆడ. అట్లాంటిది మరి ఎట్లా రాజు అయ్యింది అని చెప్పి ఈ జీవరాశులన్నీ కూర్చొని ఒక మీటింగ్ పెట్టిందంట. దాంట్లో మా విక్టరీ సిస్టర్ కూడా వెళ్ళింది ఆ మీటింగ్లో, అప్పుడు ఉండే. సో అప్పుడు అందరు అడిగిండట, నువ్వు రాజు ఎట్లా అయినావు? మాకింత శక్తి ఉంది, మాకింత బలం ఉంది. ఇవన్నీ కూడా అందరూ ఒక్కొక్క మాట్లాడితే సింహం హాయిగా కూర్చొని వినంట. లాస్ట్కి చెప్పిన, నువ్వు రాజు ఎట్లా అయినావు, రాజు ఎట్లా అయినావు అని అందరు మీరు అడుగుతున్నారు కదా. మీరు ఎవరైనా అనుకున్నారా నేను రాజు అవుతానని?
లేదనుకోలే. నేను అనుకున్నా ఈయన, నేను రాజు అవుతానని అనుకున్నా, నేను కూడా అట్లనే టీం మెంబర్ అయిపోయినా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన చూడండి, మన మీద ఆధారపడుతుంది, ఒకరి మీద మనం చెప్పను, నీ మీద ఆధారపడింది ఈరోజు. నీ గుణం, ఈ ఒక్క గుణం ఇదొక సైతాన్ రూపంలో. నేను చెప్పిన విజయవాడలో నేను స్తుతిస్తున్నప్పుడే తేలొచ్చింది ఫస్ట్ టైం. రెండోది పాము వచ్చింది రాత్రి జాగరణ ప్రార్థన. అందరూ అన్నారు ఇది. నేను అన్నాను ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కాబట్టి సైతాన్ తేలు రూపంలో వచ్చింది, బయటికి వచ్చింది. పాము రూపంలో వచ్చింది, బయటికి వచ్చింది. ఈలో మనలో ఉన్న ఈ పాము రూపంలో వచ్చిన ఈ సైతాన్, ఈ గుణం లాంటి సైతాన్ ఏ గుణంలో వచ్చిందో ఆ సగోదరిని చూస్తేనే కొంతమందికి మండుతుందంట. ఆమెను చూడగానే మీకు కోపం. ఆమెను చూస్తే నాకు పాడబుద్ధి అయ్యేది బ్రదర్. ఆమె పరిశుద్ధాత్మనా లేదు దుష్టాత్మన? నీకు పాడబుద్ధి అయ్యేది. నీ నామం అన్ని నామం కంటే పై నామం నిలబడే యేసు రిప్రజెంటేటివ్ నువ్వు. యేసుకి నువ్వు వెంబడించే బిడ్డవి. నీకట్లా ఆమెను చూస్తుంటే సైతాన్ని చూసి నువ్వు పాడలేవన్నమాట. నాకు రాబుద్ధి వేస్తుంది అంటే సైతాన్లు ఉన్న దగ్గర నువ్వు పోవు అనమాట. అవునా? చూడండి, సో నువ్వన్నీ కూడా ఎదురు తిరుగుతున్నావు. ఈ సైతాన్ ఈ రోజు నుంచి ఎంతమంది ప్రయాసపడతారు? అంటే ఇప్పుడు నేను కత్తితో కొడతా సిస్టర్, ప్రయాసపడతా, సస్తే వచ్చింది పాము లేకపోతే లేదు, నిన్ను గరుస్తుందంటే అదేంటి బ్రదర్ పాము? ఇప్పుడు నేను ప్రేయర్ అయితే చేస్తామా, పోతుందో లేదో సైతాన్ అంటే ఏమంటారు? నా ముందు ఏమనుకోని ఆయన ఏం ప్రేయర్ చేస్తాడే, పోతుందా లేదా అని అడుగుతున్నాడు. ఎవరైనా దైవజనులు పోతుందని అట్లా చెప్తారు, కానీ ఆయన ఏం చేసిండు? వేస్ట్ ఆయన. చూడండి, ఈమెకు పెద్ద స్పిరిట్ ఉన్నట్టు నన్నే జడ్జిమెంట్ చేసేస్తుంది. సో అట్లా. సో ఈరోజు మనం అందరం ట్రై చేయొద్దు. ఈరోజుతో ఏమవ్వాలి, అతను ఏం కావాలి? క్లోజ్ అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఇక్కడ ఈ ఓల్డ్ నేచర్ని, ఈ పాత గుణాన్ని రియాబ్ సెంటర్కి తీసుకుపోలేం. ఎక్కడికి? ఎంతమందికి రియాబ్ సెంటర్ అంటే తెలుసు? మీ ఇంట్లో తాగుబోతులు తిరుగుబోతులు ఎవరున్నా అక్కడ తీసుకుపోయి వేసి వచ్చి వాళ్ళు బాగా బయటకు వస్తారు. బాగా బయటకు వస్తారు, దాన్ని రియాబ్ సెంటర్ అంటారు. సో ఈ పాత గుణాన్ని రియాబ్ సెంటర్కి తీసుకుపోయి బాగా చేసే అవకాశం లేదు. హల్లెలూయా. 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 మరి దీన్ని చర్చికి కూడా పంపించలేము. ఇలాంటి గుణాలను ఎక్కడికి? చర్చ్. నేను చెప్తే మీకు అర్థమవుతుందా? ప్రార్థన చర్చికి పంపిస్తే కూడా దీన్ని పంపించి ట్రైనింగ్ ఇప్పించలేము ఈ గుణాన్ని. నేను కరెక్ట్ చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? ఎట్లా చర్చికి పంపలేమంటే కరెక్ట్ అన్నారు కదా. ఎవరు చెప్పారు మైక్లో? మీరు చెప్పినా? వెరీ గుడ్. ఎట్లా అంటే మీరు చర్చ్ కొడితే కూడా బాగుపడలేదన్న. తగ్గకపోతే మరి చర్చికి పంపిన లాభమే ఉంది. అది మన సొంతం. అది ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని చర్చికి పంపితే కూడా ఇది బాగు కాదు. రిట్రీట్ సెంటర్కి పోయి వస్తే కూడా మళ్ళీ వేస్తుంది. అవునా కాదా? సో దీన్ని రిట్రీట్ సెంటర్ పంపలేం, చర్చికి పంపలేం. దీన్ని బాగు చేసే రియాబ్ సెంటర్ కూడా పంపితే ఇది బాగుపడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్. ఈ యొక్క పాత గుణాన్ని బాగు చేసే ఎలాంటి ప్రణాళిక దేవుని రాజ్యంలో లేదు. దేవుని రాజ్యంలో లేదు కాబట్టి యేసు ఏం చేశాడు? ఒకటేసారి సిలువలో ఎక్కాడు, పాపము శాపమంతా తన మీదకి తీసుకున్నాడు, ఒకటేసారి ఖతం చేసి పడేశాడు. సావే. గట్టిగా కొట్టమ్మా. ఎట్లా సంపే తీరుతా అన్నాడు. ప్రేయర్కి తీసుకుపోయి ట్రై చేస్తా, రిట్రీట్ సెంటర్కి తీసుకుపోతా, నా కొడుకుని ఆడ ఒక వారం ఉంచుతా, రియాబ్ సెంటర్లో పెడతా అనలే. జీసస్ కిల్ దట్ వన్ అన్నాడు. చంపే ఈరోజు, చంపు ఈరోజు యేసు నామములో గుణాన్ని చంపే. లేకపోతే నువ్వు మారలేవు. ఇది నిన్ను చంపేస్తుంది. దిస్ విల్ కిల్ యూ. నీ భవిష్యత్తుని చంపేస్తుంది, నీ బిడ్డల భవిష్యత్తు చంపుతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఏ భారము చేత అయితే ఇక్కడికి వచ్చావో అది నీ జీవితాలను కాదు, నీ కుటుంబాన్ని, నీ తరతరమును నాశనం చేస్తుంది. ఈ శక్తి నీలో లేకపోతే నువ్వు ముందుకు కొనసాగను పోలేవు, నిలబడలేవు. నిన్ను నిలబడనివ్వదు. చెల్లా చెదురైతుంటావు నువ్వు. 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు
కష్టపడిన తర్వాత నీ కూతురు, నీ కొడుకు, నీ బిడ్డలు, నీ ఆస్తి, నీ అంతస్తు ఏది నీకు దక్కకుండా. ఎందుకంటే గుణం ఉంటుంది అందులో. నీ కొడుకు నీ మాట వినాడు, ఎదురు తిరుగుతాడు. నీ కూతురు నీ మాట వినది, ఎదురు తిరుగుతుంది. నీ బిడ్డలు నీకు కాకుండా పోతారు. నువ్వు సంపాదించిన సంపాదన, పేరు, ప్రతిష్ట, అంతస్తు ఇవన్నీ సర్వనాశనం చేసేస్తాడు సైతాన్. ఈ గుణం ఉండదు. ఈ భారం ఈరోజు ఆత్మ దేవునితో అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ఈ రోజు నుంచి ఆ గుణం కనిపించదు నాకు. ఈ ప్రేరాలు, ఈ ప్రేరాల్లో మళ్ళీ ఆ సైతాను అడుగు పెట్టొద్దు. ఆమేనను, అడుగు పెట్టదు. అలాంటి గుణం ఉండాలి. నేను రేపటి నుంచి ట్రై చేస్తా అక్క. నీకంటే ఎక్కువ ట్రై చేసినోడు ఆడు. యేసునే ట్రై చేసిండు, కొండ మీదకి తీసుకుపోయిండు, కొండ కిందికి తీసుకుపోండు, రాళ్ళు ఇచ్చిండు చేతులకి. నీ యజమాని నిన్ను మొక్కే దేవుణ్ణే ట్రై చేసినోడు నిన్నెక్కడ నెగ్గనిస్తాడు. అందుకే నేను ఈ శక్తితో దేవుడు దీవించాలని చూస్తున్నాను. సో ఈరోజు ఈ శక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో కార్యసిద్ధి అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటాడు, ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చర్చి కూడా పోతానక్క. రెండు పక్కలు ఉంటాడు. చదువుకుందాం. రోమేలుకి రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలైనా పాపము యొక్క వేతనము మరణము. ఏంటంట? పాపం యొక్క వేతనం మరణం. ముందుకి. కానీ దేవుని యొక్క కృపాగ్రహము మన ప్రభువు క్రీస్తు యేసునందు. పాపానికి బిరుదు ఏంటిది? రివార్డ్ ఏంటిది? మరణం. సో ఈ గుణానికి మరణమే. సో మనం చంపేయాలి దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దీనికి చర్చ్ లేదు, ఏది లేదు, సంపుడే. నేను చర్చికి పోయితా, తీసుకుపోతా, మారుతా కాదు, అవకాశం లేదు. అందుకే యేసయ్య ఎవ్వరిని చర్చికి పోమని అప్పుడులో వాక్యాన్ని బోధించిండు, చూసిండు. వీళ్ళకి ఏదైతే ఇవాళ ఇచ్చేసినా ఇప్పుడు నేను దీన్ని చంపే తీరుతాయని ఆయన సావలే సిలువ మీద. ఏ శరీరం మీద, ఆయన శరీరం మీద ఏదైతే వచ్చిందో అవి చచ్చిపోయినాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చాలా మంది అంటారు నేను సైతానికి భయపడను, నేను సైతానికి భయపడను. ఐ మీన్ ఇట్ అంటే దానికి అర్థం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే సైతానికి నేను భయపడను. యేసు వాడిన ప్రతి ఒక్క ఆయుధం, ఐ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెపన్ టు విన్ ద డెవిల్, డిస్ట్రాయ్ ద డెవిల్ అండ్ ద డీమనిక్ కింగ్డమ్. నేను ఎందుకు భయపడను సైతానికి? ఇప్పుడు నేను భయపడను అంటాను. ఎందుకు? నా దగ్గర యేసు వాడిన వాక్యాలు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? నా నమ్మిక నీవే కదా. సో దేవుడు వాడిన ప్రతి ఒక్క ఆయుధం నా దగ్గర ఉంది కాబట్టి నేను సైతానికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను దేనికి ఈ లోకంలో ఎవరికి భయపడను అంటారు కొంతమంది. దే హ్యావ్ పవర్ టు ఓవర్కమ్ దెమ్. సో ఏది కూడా లోకంలోది వారు అగ్రిగారు. ఇది లోకమంట, ఇది కాదంటే వాళ్ళు అవుతుంది అంటారు. లోకం చచ్చిపోతారంటే ఇట్లా అవుతుంది, ఏం కాదంటారు. సో వీరు లోకానికి భయపడరు, లోకానికి భయపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడనంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 9:1 దేవుడు ఏమన్నాడు? నీకు ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తుల మీద కాళ్ళ కింద అనగదొక్కే ఆ శక్తిని నీకు నేను ఇచ్చినాను. పాములను, తేళ్లను, ప్రతి ఒక్క దాన్ని అనగదొక్కే శక్తిని నీకు ఇచ్చినాను. కాబట్టి నువ్వు దేనికి భయపడ. అందుకే అంటారు నేను భయపడనని. ఉండని చూసుకుందాంలే అంటారు. ఏం కాదు, పోమ్మ తినేసి పడుకో అంటారు. ఎందుకంటే అది ఏం చేయదు. ఎందుకంటే ఈ గుణం నీలో లేదు కాబట్టి, ఆ ధైర్యం నీలో వస్తుంది కాబట్టి, నువ్వు ఇవన్నిటిని జయించగలుగుతావు కాబట్టి నువ్వు చెప్తావు ఏమి కాదు, పోలే. సో ఆ రకంగా అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎవరు మనల్ని నాశనం చేస్తున్నారంటే పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు,
ఎవరు నన్ను ఈ శరీరం నుంచి రక్షిస్తారు? ఈ శరీరం నన్ను నరకంలోకి తీసుకొస్తుంది, నరక కూపంలోకి. హౌ రిచర్డ్ ఐ యామ్, దిస్ బాడీ ఈజ్ లీడింగ్ మీ టు ద డెత్, టు ద కింగ్డమ్ ఆఫ్ హెల్, హూ విల్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ డెత్ అంటాడు. కాబట్టి ఈ శరీరమే, ఆ గుణమే మనని నరకంలోకి, మరణంలోకి తీసుకెళ్తుంది. మరణం అంటే చచ్చిపోడు కాదండి. సమస్తం ఏదైతే మనము తీసుకొచ్చుకున్నామో, కావాలనుకుంటున్నామో అవన్నీ మన జీవితంలో పోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎవరు మీ మీద అధికారం చలాయించరు. దుష్టుడు కాదు, దురాత్మ కాదు, మాంత్రిక శక్తి కాదు, చాతబడి శక్తి కాదు, చీకటి శక్తి, వ్యాధి, రోగం, బాధలు, బలహీనతలు ఏది అధికారం చలాయించదో. దీనికి ఎవరు అవకాశం ఇచ్చారంటే మీ శరీరమే. మీ శరీర వాంఛలే, మీ శరీర కోరికలే, మీ అలవాట్లే, మీలో ఉన్న ఎదురు తిరుగు ఈ యొక్క గుణమే వీటన్నిటికీ కారణం. ఎక్కడెక్కడ ఈరోజు నువ్వు దిగజారిపోతున్నావో దానికి కారణం ఇదే. నువ్వు ఎన్ని క్షమాపణ కోరినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాల ప్రార్థనలు అటెండ్ చేసినా, ఒక రోజుకి 4 చర్చిలు తిరిగేసినా, 4 బోధకాలు విన్నా, మరి అదేవిధంగా చాలామంది రోజంతా టీవీ నడుస్తూనే ఉంటుంది. నువ్వు నడవవు కదా టీవీ నడుస్తుంది, కానీ నేను వింటూనే ఉంటాను కానీ నువ్వు వినవు కదా. బైబిల్లో వింటావు, టీవీని, వాక్యాలన్నీ బైబిల్లో వింటూనే ఉంటావు, కానీ వాక్యాన్ని నువ్వు విని దాని ప్రకారంగా నువ్వు లోబడవంటే ఎదురు తిరుగుతున్నావు. ఆ గుణమే ఇప్పుడు అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? కొద్దిగా ఏనుగులు అన్నీ కాకండి, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, ఈ శరీరమే నా మరణానికి కారణం, నా ఎదుగుదలకు కారణం, నా సంతోషానికి కారణం. దేవుని రాజ్యం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫిలిప్పులు 4:19 ఐశ్వర్యం ఉందంటాడు. ఫిలిప్పులు 4:13 శక్తి ఉందంటాడు. ఫిలిప్పులకి రాసిన లేక 1:2-13 నా ఉద్దేశం అంటాడు. 1:6 ఫిలిప్పులకి రాసిన లేక నేను దాన్ని సంపూర్ణం చేస్తాను, ఉట్టి గుణాలు మానేయమంటున్నాడు. ఆయన ఐశ్వర్యం, ఆయన జీవితం అన్ని నా నామంలో అన్ని కార్యములను చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ శరీరందే ఎందుకు జల్తుందంటే, ఈ శరీరం నీతో పాటు 24/7 365 days లీప్ ఇయర్లో కూడా ఉంటుంది. నీకు నీ ఎంట ఉంటుంది, ఏ రోజు నిన్ను విడబాయదు. మనకి వాక్యం బైబిల్లో నుంచి తెలుసు, కానీ ఉన్నాడు నీ ఎంట. నీ తోడుగా నేనుండగా, ఎవరంటారు ఇది? నీ శరీరం నీతో అంటుంది. ఏసే లేడక్కడ. ఈ గుణం ఉంటే ఆయన ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఎవరినైనా ఇలా అడిగండి, గూగుల్లో కొట్టుకోండి మొత్తం. నేను ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు చాలా సర్చ్ చేస్తా. ఇది ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకు బైబిల్లో అంటే వాక్యాల్లో మనకు దొరకదు. ఇది మెడిటేషనే. సో ఈ ఆత్మ మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఒక వచనం తీసుకొని మీతో మాట్లాడుతున్నాను. వచనం మీకు సపోర్ట్ ఇస్తున్నాను. దేవుని వాక్యము ఎంత లోతుగా మనల్ని ప్రేమిస్తుందని చెప్తున్నాను. ఎంత లోతుగా దేవుని వాక్యం మనల్ని నడిపించాలని చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ఎదగాలి మనమని ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఎక్కడున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఫ్లెష్ ఈజ్ యువర్ నంబర్ 1 ఎనిమీ. ఈరోజు చాలామంది దానివల్ల అక్క ఆమె వచ్చినప్పటి నుంచి ఇట్లా అయిపోయింది నా బతుకు. ఎవరు వచ్చినప్పుడు నీ బతుకు బండారం గాలి. నీ శత్రు నువ్వే. నీకు ఏ మాంత్రిక శక్తి పనిచేయదు. ఆడిగిపోతే ఏం కోస్తాడు? ఉన్నారు ఇక్కడ సీనియర్లు, వాళ్ళని అడిగితే చెప్తారు. కోడి కడతాడంట, 3 ఇట్లా రౌండ్లు వేస్తాడంట. నీకేమని తెలుసా సిస్టర్? ఎందుకు సిస్టర్ అన్నీ తెలుసు అంటారు? నేర్చుకోవాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా లేచి చెప్పండి అమ్మా. ఇప్పుడు అందరూ చూడు ఏం తెలియనట్టు ఎదురు తిరిగే మనసు అంటే ఇదే. తక్కువన్న మాట విని చెప్తారు, అవును బ్రదర్ నేను పోయినా, నేను చూసిన. సెమీమమ్మని అడిగితే చెప్తుంది, క్యా బంతే సో బోల్తేనా అయ్యి చే ఇదరీచే అట్లా. సో అట్లా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కాబట్టి మీ శత్రు ఎవరు కారండి, ఇవి అవి మీ శత్రు మీరే. ఆమె చూడండి, ఇంటికి పోతూ మనోడు మంచిగా అయిపోతాడు, 2 వారాలు తిరిగితే నా దగ్గరే ఉండిపోతారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా
సో ఆ రకంగా చూడండి, మన శత్రువు మనమే. ముందు ఈ గుణము మనం తీసేయాలి. సో మన మొదటి శత్రువు ఎవరు? ఆమెనా అంటే వచ్చింది కదా, ఆమెనే అక్క, బ్యూలనే. ప్రేయర్లో పెట్టి ఆమె రావద్దు చూడు. ఏం మనుషులరా బాబు. పక్క ప్రేయర్ వారియరు ఎవరైతే వస్తుంది, ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. ఆమెను రావద్దని ఈమె ప్రేయర్ చేస్తుందంట. నేను చేస్తున్నాక రోజు, నిన్న రాత్రి కూడా చేసిన ఆమె రావద్దని. ఇలాంటి మనుషులు ఉంటే వీళ్ళని ఏం ఆత్మ పని చేస్తుంది, వీళ్ళని ఏ లెక్కలో పెట్టుకోవాలి నేను? ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నాకు ఇవన్నీ చూడండి పెద్ద జోక్గా ఉంటుంది. వీళ్ళు చూస్తే కొంగేసుకొని అబ్బా. ప్రైజ్ ది లార్డ్. అట్లా అని కొంగేయడం మానేయకండి. హల్లెలూయా. So you cannot teach him, educate him, you cannot bring him under subjection. You have to kill him. సో ఇప్పుడు చూడండి సిస్టర్ బ్యూలా, మీరు నిలబడి వాకింగ్ చేయండి, మీరు టైర్డ్ అయిపోతున్నారు. కమ్ హియర్. ఇప్పుడు ఈమెకి ఒక డిగ్రీ కాలేజీకి పంపిస్తే మారుతుందా? ఏ డాలీ నవ్వకు, చిన్నదానివి, ఆమె వయసులో పెద్ద, బ్యాచిలర్వి. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ డిగ్రీ మారుస్తుందా? మారదు. మరి ఎందుకు చదువుతున్నావు? ఇది ఎందుకు ఇవన్నీ? హెచ్ఎస్సి అది. నువ్వు ఇక్కడ రా, పోకు, నా దగ్గర ఉండి, మన ఇద్దరం సహోదరులు. డిగ్రీ ఎందుకు? మనసులో మాట అట్లనే ఉంటుంది కానీ డిగ్రీ. డాక్టర్స్ ప్రీచింగ్ చేస్తే వితౌట్ డిగ్రీ వాళ్ళని జైల్లో తొందరగా వేస్తారంట, డబ్బులు తీసుకోవడానికి. నేను ఇడిపిస్తా ఇక్కడ కూర్చొని. సో నువ్వు డాక్టరే ఉండి, ఎడ్యుకేటెడ్ పర్సనే ఉండి అని నన్ను జోక్ చేస్తున్నాను, డిగ్రీ మీరు చేయాలి. ఇక్కడ రామ్మా, నువ్వు పోకు, నువ్వు నాకు కావాలి. ఇక్కడ రా. జీవితంలో నేను ఎవరు కోరుకోలేదు, నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే నా సిస్టర్గా షీఈస్ ఎ గుడ్ డాక్టర్, గుడ్ ప్రేయర్ వారియర్. చాలా కష్టపడుతుంది, చాలా దూరం నుంచి వస్తుంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఏ ఒక సెల్ఫ్ కాన్షియస్ లేకుండా ఇక్కడ వచ్చి పని చేస్తున్నా, అంటే ఇంట్రెస్ట్ లేకుండా, ఇది కావాలని, కేవలం ప్రేయర్ రావాలి. ఈ సిస్టర్ ఎందుకు ప్రేయర్కి వస్తున్నావు సిస్టర్ అంత దూరం అంటే, బ్రదర్ నాకు ఇక్కడ ఆత్మ ఉంది, నా ఆత్మ ఇక్కడ, నన్ను చాలామంది పిలుస్తారు కానీ నాకు ఆత్మ ఇక్కడ ఉంది, నన్ను రమ్మన్నది వచ్చేసిన. అంటే నీకేమైనా బాధనా అన్నట్టు అడిగింది నన్ను. ఆమెన్. ఆమె చూస్తే హైట్లో తక్కువ కానీ నోట్లో కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే అందరికి సంబంధించిందే ఇది. ఇప్పుడు మనం కూడా హైట్లో చూసుకోవాల్సింది మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చూడండి, మనకు ఎవరు దుష్టుడు లేడు. మనం ఇంత చేసి, మనం ఎడ్యుకేషన్ ఇస్తే ఇది మారదు. అంటే ఈ సిస్టర్ కాదు, తప్పుగా తీసుకోవద్దు. జస్ట్ ఇప్పుడు సిస్టర్ ఎక్కువ చదువుకున్నారు, డాక్టర్ అయి ఉన్నారు, చాలా పెద్ద డిగ్రీ, స్కాలర్షిప్, ఒక స్కాలర్గా చదువుతున్నారు బైబిల్లో. అట్లా 2-3 ఉన్నారు మన టీంలో. ఇంత చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను సిస్టర్ని అడిగిన, సిస్టర్ ఈ గుణము ఉంటుంది అంటున్నా. సో చదువు, మీ డబ్బు, మీ డెడికేషన్, అంటే ఇది చేస్తున్నా, దాన ధర్మాలు, అవి ఇవి ఈ గుణాన్ని తీసేయలేదు. దీన్ని ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మ చేత చంపేయాలి. ఆత్మ ఒకటే చంపగలదు, ఓన్లీ ద స్పిరిట్. సో ఈ డిగ్రీ ఉండి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉందనుకో, ఈమెను ఎవ్వరు ఆపజాలరు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ సోదరుని ఇక్కడ ఈ డిప్లొమేట్ అంటే ఆత్మ. ఈ ఆత్మతో నింపి దేవుడు బయట వదులుతాడు. అప్పటిదాకా కాలు చేతులు కట్టుకొని ఇక్కడ పడి ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ పోయినాం అనుకో, ఉన్న కాలు కూడా గుంజిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో సహోదరి బ్యూలా గురించి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళ సిస్టర్ కూడా చక్కటి డాక్టర్. సిస్టర్ ఇన్ని సంవత్సరాలు డాక్టర్ ఉద్యోగం చేసి కూడా దేవుళ్ళలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్, వాళ్ళంటే నేను గర్విస్తాను. కానీ నేను ఎగ్జాంపుల్ ఆమెను వాడుకొని చెప్పిన, ఇంత డబ్బు ఉండి, ఇంత చదువు ఉండి, చాలామందిలో నేను చూశాను, బ్రీచెస్లో, వాళ్ళలో వీళ్ళలో ఇది పొంగి పడుతుంది ఇట్లా. ఈ రెబిలియస్ వాడెవడరా నాకు చెప్పడం, ఈయన పాస్టరే అలా మాట్లాడతాడు. ఇగో నేను ప్రేయర్లో ఉన్నా చూడు, లేకపోతే నాకు కూడా ఏముంటుంది సిస్టర్ చెప్పండి, నేనేం చెప్పండి, నాన్నోరా. చాలామంది అంటారు కదా అట్లా. చెప్పండి, మీరు ఒక డైలాగ్ కొట్టండి, చెప్పండి సిస్టర్.
గట్టిగా చెప్పండి. లేలే కొద్దిగా ఒకటి మాట చెప్పండి. నేను ప్రేయర్లో ఉన్న చాలామంది అంటారు కదా, మీరు అక్కడిక్కడ వినింటారు. చెప్పండి సిస్టర్, మీరు చెప్పండి, హిందీలో చెప్పండి, తర్వాత చెప్తాను. ప్రేయర్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి నన్ను. లే, అది నువ్వు ఎప్పుడు ఫోన్ పట్టుకొని అంటుంటావులే. ఫోన్ లేపి మరి చెప్తుంది ఈమె, నేను ప్రేయర్లో ఉన్నా, డిస్టర్బ్ అంటే అందరికీ తెలియాలి నేను ప్రేయర్లో ఉన్నా. చేసేది ఏం లేదు కానీ నేను అందరికి ఫోన్ చెప్పుకుంటూ ఉంటాను. అడుగు నేను అబద్ధం చెప్తే చూడు, నీ గుణానికి ఒక సాక్ష్యమా? అతుకుల బ్రతుకు మనమును. సిస్టర్ చెప్పండి, ఎట్లా చెప్తారు? ఇగో నేను ప్రేయర్లో హిందీ में చెప్పు. इगो तेलुगु में वो पहले ही बराबर नहीं आता, उसमें क्या को टपक रहे, हिंदी में बोलो ना. मैं प्रेयर में हूँ, बातें तो मेरे को भी बहुत आते मैं भी सुना सकती हूँ. हाँ, मैं भी बोल सकती हूँ. मेरा मुंह नको खोलो కోలో. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయమను. నేను ప్రేయర్లో ఉన్నానేసి నేను ఏం అంటలేను, అదే ప్రేయర్లో లేకపోతే నీకంటే ఎక్కువనే నేను మాట్లాడతా. కాబట్టి దేవుడు నాకు సిలువేసాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నా. రామ్మ లక్ష్మమ్మ, నువ్వు కూడా చెప్పు, నువ్వు ఎట్లా చెప్తావు చూస్తా. ఎందుకంటే మీ తాండ్రోళ్ళు చేయడం వాళ్ళు వినాలి కదా. నేను కూడా అట్లనే ఉన్నా, లేకపోతే నేను కూడా చెప్తుంటే ఇది ఆపోజిట్ ఇట్లా వస్తుంది అనమాట. వీళ్ళంట గట్టిగా, వీళ్ళంట ఎక్కడున్నారు? ప్రేయర్లో. వీళ్ళు మొఖాలు కాలిపోను. మంచిగా అయింది, దేవుడికి కోపం వస్తలేదు, లేకపోతే మనల్ని ఎప్పుడో కాల్చేసేవాడు. నాకు నవ్వు వస్తుంది. అది కూడా వీళ్ళు డైలాగ్ ఎట్లా చెబుతారు, మేము ప్రేయర్లో ఉన్నాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, వీళ్ళకి చదువు చెప్తే, ఇప్పుడు మంచి బుద్ధులు చెప్పినావు, అట్లా కాదక్క, ఇట్లా సిస్టర్, అట్లా సిస్టర్ చెప్తే విన్నారా? ప్రయాణంలో 3 గంటల సేపు చెప్పిన నేను, కాదమ్మా అట్లా వద్దు, మనం అట్లా చేయకూడదు. ఒక్కరిని ముంచరాదు, ఒకరికి బాధ పెట్టరాదు, ఒకరిని బలహీనం పెట్టరాదు. ప్రావర్బ్స్ 25:11, అదే కన్ను మూసుకొని ధ్యానించిన. ప్రావర్బ్స్ 25:11. నేను ఊరికే ఒకరి మీద దయాదాక్షిణం కలిగి ₹1 వదిలిపెట్టా, కానీ దేవుని వాక్యానికి ప్రాణం వదిలిపెడతా. కేరే చేయ నేను. ఎందుకంటే ఒక్కటి దాటినా నా పెద్ద ఆశీర్వాదం దాటిపోతుంది. చదువునాను. ఉపయుక్తముగా పలకబడిన మాట వెండి పల్లారమున ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎలాంటి ఒక్క మాట ఎలాంటిదంట? బంగారం పళ్ళ వంటిదంట. కానీ మనం ఒక్కొక్క మాట తప్పిపోయి ఏం చేస్తాము? అన్ని మంచి మంచి పోగొట్టుకుంటాం మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ. 25 చదివిందా? 25:11, 29:11 చదవండి ఒకసారి. మూర్ఖుడు తన కోపమును బయటికి చూపును, కానీ విఘ్నుడు శాంతముతో దాని అణచుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం, పావనాత్మదేవ వందనం. సో యేసు మరణించినప్పుడు ఈ పాత స్వభావం మన ఆయనతో పాటు మరణించింది. అండ్ ద ఓల్డ్ మ్యాన్ షుడ్ హ్యావ్ నో పవర్. అయితే యేసు మరణించాడు, ఆ పాత స్వభావం మనలో మరణించింది. కాబట్టి ఆ పాత స్వభావం మన మీద ఏమాత్రం శక్తి ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో పాత స్వభావం ఉండొద్దు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెళ్లి చూడండి, ఒకసారి చేసుకుంటాం, అవునా కదా? అవును బ్రదర్. ఎస్. yes brother. అది దేంతో ముగిస్తుంది? తాళితో. వెరీ గుడ్, ఎక్స్పీరియన్స్డ్. ఇంత ఎన్నోసార్లు చెప్పిన మొత్తం పెళ్లి గురించి 3 రోజులు చెప్పిన, 3 వారాలు అన్నం పెట్టి. ఇదేనా విన్నది మీరు? సో పెళ్లి మరణంతో ముగిస్తుంది, అంతే. ఇది చివరి మాట. యేసు ఎన్నిసార్లు మరణించాడు? ఒకటేసారి చంపేసి. ఈరోజు చంపేస్తుంది పుష్ప. ఆమేన్. చచ్చిపోవాలి. ఆమేన్. దేనికి కూడా మళ్ళీ తిరిగి ఇది రాదు.
పెళ్ళి ఒకటేసారి ఇంకంతే, ఏదేమైనా అంతే, ఇంకా అది మరణంతో సమానం. భార్య భర్త, భర్త భార్య, క్లోజ్, నో చాప్టర్. ఎందుకంటే అది వచనం, పరలోకంలో జతపరిచిన. అవునా? నువ్వు భూమి మీద జంట అయితే ఎవరైనా చేసుకుంటావు, ఎక్కడికన్నా పోతావు. అది ఎదురు తిరిగే గుణం ఉంటే భర్త పక్కన ఉంటే ఇంకొకటి చూస్తావు. అవునా కాదా? అవును. స్కూటర్ మీద మంచిగా పట్టుకుంటుంది, ఇట్లా ఈడ తిరిగే చూస్తుంటుంది. అవునా కాదా? మీరు చెయ్యరమ్మా, మీలాంటి వాళ్ళు ఈ దునియాలో లేరు. చాలా మంచి నా సిస్టర్స్ అట్లా ఉంటారా? ఉండరు. బ్యూలా సైడ్ అయితే మనం తిరగలే. ఆమె పుట్టు నుంచి ఆజాది. ఈడ భర్త ముందు కూర్చొని వెనుక ఆయన ఎవరిని చూస్తున్నారా అని మనం అందరినీ చూసిస్తాం. రైటా కాదా? మళ్ళీ మంచోళ్ళు అయిపోయిండటండి. రైటా కాదా అది చెప్పండి సార్. మీరు కాకపోవచ్చు, వేరేళ్ళ గురించి మనకు అలవాటే కదా చెప్పుడు, దానికి ఎందుకు బాధపడదు. ప్రైజ్ ది లార్డ్. అలాగా చూడండి, పెళ్ళి ఎలా ముగిస్తుందో అలాగే ముగించాలి. ప్రియమైన దేవుని బిడ్డల గుణం అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ద ఓల్డ్ నేచర్ ఇస్ డౌట్. హల్లెలూయా. ప్రతిసారి చూడండి, ఇది వదిలేసిన ఈ డౌట్ అన్నది మన వెనకట్ల లాత్తు కొట్టినట్టు ఉంటుంది. మన వెనకట్ల ఆమె మంచిది అంటావాక, ఏమో ప్రార్థన చేస్తుంది కానీ ఇస్తుందంటావు పైసలు, ఏమోక అంటాము. సో చూడండి, అన్నీ వదిలేసుకున్నాము, ఇంకొక ఎదురు తిరిగే ఇస్తాడా బ్రదర్ని అడుగుదాంలే, ప్రేయర్లో పెట్టి చెప్తా, నేను ఇవే పనులు చేసుకుంటా కూర్చొని. ఇంకా నీలో ఏ నేచర్ ఉంది? ఎదురు తిరిగే నేచర్ ఉంది. ఇప్పుడు నువ్వు బ్రదర్ని అడుగుతున్నావు, నీ గుణమే దరిద్రము గుణం, డౌట్ ఉంది అంటే వదిలేసుకున్నావు బ్రదర్ అంటే ఉన్నాడు కదా ఇంకొకడు తంతున్నాడు వెనక నుంచి, నీ జీవితాన్ని తంతున్నాడు, నరకంలోకి తన్ని తీసుకోబోతున్నాడు. హీస్ కికింగ్ యూ, ప్రేమతో కాదు. సో ఈ అలవాటు నిన్ను తంతున్నది నరకంలోకి, నీ దరిద్రంలోకి. ఏదైతే ఉన్నతమైన జీవితం జీవిస్తున్నావు అక్కడి నుంచి తంతున్నాడు. డౌట్, సందేహం. దేవుని వాక్కు మీద కూడా సందేహిస్తాం, దేవుని ప్రవచనం మీద కూడా సందేహిస్తాం. ఇవి ఈ రోజు కూడా అలాంటి సందేహాలు మీకు రావచ్చు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ నేచర్ చచ్చిపోతుందో పూర్తిగా, అప్పుడే పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆ పాత నేచర్ పోయింది కాదు. ద ఓల్డ్ మ్యాన్ క్యాన్ బి, చూడండి, పాత స్వభావం కలిగిన వాడు మళ్ళీ దేవుళ్ళో ఏం తీసుకోగలుగుతాడు? మారు మనసు, రీబార్న్. హీ కెన్ టేక్ బర్త్ అగైన్. ఎప్పుడైతే ఈ నేచర్ పోతుందో పరిశుద్ధాత్మలో జన్మిస్తాడు. వాటర్ బ్యాప్టిజం గురించి వచ్చే వారం చెప్తాను. ఆ బ్యాప్టిజం తీసుకోండి, ఇందులో ఇలా జన్మిస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హీ కెన్ సే జీసస్ నేమ్, నో పవర్, బట్ హీ కెన్ సే హీ కెన్ ఈవెన్ బిగిన్ టు ప్రే. అంటే ఈ పాత నేచర్ కొత్త నేచర్కి ఎలా మారుతుంది? ఒకప్పుడు ఆయన ఏమంటే, ఏసునామంలో ఏమైతలేదు, ఏమైతుందాక పోతున్నాం వస్తున్నాం, మా అమ్మకి ఇంకా బాగా కాలేదంట అంటమా లేదా? చాలామంది అంటుంటే ఏం కాలేదు, ఏసునామంలో శక్తి లేదంటారు. కానీ ఇప్పుడు ఈ ఆత్మను, ఈ నేచర్ పోగానే ఈ ఆత్మ వస్తుంది. ఈ ఆత్మ వస్తే ఏమంటాడు? హీ కెన్ ఈవెన్, ప్రైజ్ ది లార్డ్, కేవలం యేసునామానికి నిలబడ్డమే కాదు, ప్రార్థన వీరుడుగా, బోధకుడుగా, టెస్టిమనీగా తయారైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో when we begin to follow Jesus, the old man does not know where to go. చాలామంది పాత నేచర్ పెట్టుకొని, పాత స్వభావం పెట్టుకొని యేసులో నడవడానికి ప్రయాసపడతారు. కానీ వీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు వీళ్ళకి. ఈరోజు చూడండి, పొద్దున్న ఇక్కడ ఉంటే సాయంత్రం వేరే ప్రేరాల్లో ఉంటాడు, వేరే ప్రేరాల్లో ఉంటే ఇక్కడ మధ్యాహ్నం వచ్చేస్తారు. ఇట్లా అటు ఇటు. ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళు వచ్చారు, దేవుడిని వెంబడిస్తున్నారు. దే ఆర్ ఫాలోవర్స్. వాళ్ళు రిప్రజెంటేటివ్ అయిపోయారు, ప్రతినిధులు అయిపోయారు.
అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ 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 ఎక్కడ పడతాయి. ఎందుకంటే వీళ్ళకి నడిపింపు తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళి నేను రానంట, మీరు అక్కడికి నేను రానంట, ఇక్కడికి రండి రానంట. మరి అన్ని స్థలాలు దేవుడు ఉన్న స్థలమే, నేను రానంట. ఎందుకంటే కొన్ని స్థలాల్లో అలంకారం ఎక్కువ కనిపిస్తుంది, కానీ దేవుడు సన్నిధి ఉండదు. ఆడ పుకార ఎక్కువ అవుతుంది, ఓ గట్టిగా అరిస్తారు, అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ఎందుకు పోలేడంటే అతనికి ఎలాంటి క్లూ లేదు, అంటే ఎలాంటి నడిపింపు లేదు, ఎలాంటి మెసేజ్ వస్తలేదు. కాబట్టి ఈయన ఎక్కడికి పోవాలో తెలియదు. అక్కడ రేపు వస్తావా, ఫోన్ రావాలి, కానీ పద్మం బిల్డింగ్ మీద దుంకేస్తుంది. అప్పుడే బీపీ షుగర్ అన్నీ తగ్గిపోతుంది. మళ్ళీ పోయి రాగానే అన్నీ వచ్చేసినాయి బ్రదర్ నాకు, అట్లా ఇట్లా. సిస్టర్ టైం అవుతుంది, బోర్ అవుతుందా? మంచిది, ప్రైజ్ ది లార్డ్. టైర్డ్ అయిపోయిందిలే ఆమె, ఇంకా ఆలోచించిన 4 గంటలకు ముగిస్తారనుకో, నేను క్యాన్సిల్ చేసుకున్నా బ్రదర్ అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే గాడ్ కమాండ్స్ టు వాక్ ఇన్ ద స్పిరిట్, లివ్ ఇన్ ద స్పిరిట్, దేవుడు పరిశుద్ధాత్మలో నీ నడుమని ఈరోజు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మలో నడవడానికి ప్రయాసపడు. ద ఫ్లెష్ మస్ట్ బి ఆన్ ద క్రాస్ బిఫోర్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్. సో ఇప్పుడు ఏం కావాలంటే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను, నడుస్తాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే, నీ శరీరం ముందు ఎక్కడికి పోవాలి? సిల్వలో నాకై కార్చెను, ఆడికి పోవాలి. ఆడికి పోతేనే గాడ్ కాల్, దెన్ ఓన్లీ గాడ్ విల్ కాల్ యూ హీస్ చైల్డ్, నా బిడ్డ అని పిలుస్తాడు. నా బిడ్డ, మై సన్, మై డాటర్ అంటాడు. ఈ గుణం నీలో ఉన్నంత వరకు ఆయన పోలికలో ఉండొచ్చు, ఆయన కళ్ళు, ఆయన రూపం అన్నీ ఉండొచ్చు. ఇప్పుడు మీ కొడుకు మీలాగా ఉంటాడా సిస్టర్? రైట్. మీ కూతురు సో ఇలాగా. అయితే మీ కొడుకు మీ కూతురు, మీ కొడుకు మీ కూతురు, నా కొడుకు నా కూతురు, అందరూ మన పోలికలో ఉండొచ్చు. కానీ కొంతమందిని నా కొడుకు అని పిలవడానికి కూడా మనసు రాలేదంటారు కొంతమంది. అంటారా అనరా? అంటారు. అంటారు. ఎందుకంటారు? దౌర్భాగ్యుడ, పుట్టినప్పుడే వస్తే బాగుండరా అంటారు. కొడుకై ఉండి కూడా కొడుకు కావట్లేదు, ఎందుకంటే ఎదురు తిరిగే స్వభావం ఉంది. అర్థమైందా? అర్థమైంది. అది ఎన్నుక నోరు తెరవమ్మా, తర్వాత చక్కెర వేస్తా. అదే వాళ్ళ మొగుడు ముందు నిలబడని రాక్షసి అయిపోతుంది, సింహపు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఎదురు తిరిగే గుణం ఉంటుందో, నీ కొడుకు అనవు, నువ్వు నీ కూతుర్ని నీ కూతురు అనవు. అలాంటి వ్యక్తి నువ్వు లేకుంటే వద్దు నాకు అంట. ఎదురు తిరిగే గుణములని ఎవ్వరు సహించరు. బెటర్ గెట్ లాస్ట్ అంటారు. ఇది ఏది నీకు లేదు, నువ్వు నా కొడుకే, పుట్టినవు, పెంచినావు, అన్నీ చేసినావు, పేగులు చించుకున్నావు, చివరికి నా కొడుకు నాకు చెడబుట్టారు. ఎందుకంటే నీలాంటి ఎదురు తిరిగే బిడ్డ నేను కంటానని అనుకోలే, నా బిడ్డవనుకున్నాను రా. అట్లా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎంత బాధపడి ఉండొచ్చు ఒక తల్లి బిడ్డకు ఇంత ఎత్తు, ఇంత జీవితం ఇవ్వడానికి. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదురు చెప్పడం మొదలుపెట్టావు, నువ్వు సైతానివి అంటారు, నువ్వు రాక్షసివిరా అంటారు. అనరా? అంటారు. మనం విన్నాం మన లోకం. ఎందుకంటారు? నిజంగా ఉందా లేదా? ఉంది, ఉంది. మీరు చెప్పకండి, వీళ్ళకి నోరు లేవా? ఉందా లేదా? టైర్డ్ అయిపోయినరా? ఇంకా అర్ధగంట తీసుకుంటా. అమ్మ తలిపేసి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇంతగా పెంచి, ఇంతగా ఖర్చు పెట్టి, ఇంతగా అన్నీ చేసిన తర్వాత నీలో ఈ గుణం ఉంటే నీ తల్లి నేను ఒప్పుకోదు. నీ తండ్రిని వదిలేవాడిని అంటాడు. వదిలే, విషయం పోసి చంపేస్తే బాగుంటుందిరా అంటది. సో మన దేవుడు కూడా కొడుకు అని మనల్ని కూతురని పిలువలు, ఎందుకంటే మనలో ఈ ఎదురు ఉంది కాబట్టి. అర్థమైందా? బాగా అర్థమైందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. ఎప్పటి వరకైతే ఈ శరీరం నిన్ను తంతుంటుందో అప్పటి వరకు నువ్వు అటే ఇటు ఉండనే ఉండవు.
సో ఈ రోజు నుంచి ఈ శరీర వాంఛలు కోరికలు కావమ్మా. ఒక్కొక్క లాతు అనాలి. ఏం తన్నిండే అప్పుడు బాగా తాగేసి తంటుండే, ఇప్పుడు కూడా తంటున్నాడు ఈ సైతాన్. ఆయన తనుడు పోయింది కానీ ఈయనది ఇంకా బాకీ ఉన్నది. సో సేటన్ విల్ కిక్ యూ ఆల్వేస్. ఆడు తన్నులు తిని తిని ఆ ఆశలు తీర్చుకుంటున్నాం మనం, ఆ కోరికలు తీర్చుకుంటున్నారు. సో ఇందు నుంచి బయటికి వస్తే మీ కోరికలు, మీ దర్శనం, మీరు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ పండుతుంది, యేసు నామంలో పండుతుంది. ఆమేన్.